గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. సో వాయిస్ క్లియర్గా ఉంటే ఒక చిన్న మెసేజ్ పెట్టండి. లైవ్లోకి వచ్చే మిత్రులు ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్ కానీ కామెంట్ కానీ తర్వాత చేయబోయే వీడియోకి చాలా ఉపయుక్తం అవుతుంది. మీరు ఎక్కువ సంఖ్యలో మన వీడియోని లైక్ చేస్తూ చూస్తూ ఉంటే మేము కూడా ఎక్కువ మొత్తంలో ఇంకా కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో డిఎస్సి 2 రాష్ట్రాల నిమిత్తము 22 రాష్ట్రాల అభ్యర్థులకు ఉపయుక్తమయ్యే విధంగా మన యొక్క సోషల్లో ఉన్న జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, సైకాలజీ, పిఐ, దాంతోపాటు సోషల్ మెథడాలజీ అన్నిటిపైన మీకు ఎంసీక్యూలో పూర్తిగా సబ్జెక్ట్ అందించే ప్రయత్నం చేస్తాం మిత్రమా. అదే తరహాలోని మన యాప్ ద్వారా అంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మన యాప్లో ఏ తరహాలో కంటెంట్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అన్న విషయాన్ని ఒక 5% మీకు పరిచయం చేయడం జరుగుతుంది. యాప్లో అయితే 95% ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా మనం కంప్లీట్గా ఫ్యాకల్టీ టీం అందరం కలిసి పూర్తిగా యూట్యూబ్ ద్వారా అందించే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి మీరు యాప్లో ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో బయట ప్రపంచంతో పోల్చుకుంటే తక్కువ మొత్తంలో అమౌంట్కి మీకు అనుకూలంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైట్ మిత్రమా. కంప్లీట్ ఫుల్ కోర్స్ టెట్ మరియు డిఎస్సికి దోహదపడే విధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ పూర్తి సమాచారాన్ని, పూర్తి కోర్స్ని వీడియో, లైవ్ అండ్ రికార్డ్ రూపంలో అన్ని సబ్జెక్టులపైన టెస్ట్ విశ్లేషణ, లాస్ట్ ఎగ్జామ్ ముందు మళ్ళీ క్విక్ రివిజన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2499 రూపీస్ కోర్స్ తెలంగాణ మిత్రులకి, ఏపీ మిత్రులకి. సబ్జెక్ట్ వైజ్ కూడా ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ కోర్సు, కంటెంట్ కోర్సు, పిఐ, సైకాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి మిత్రమా. యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. తక్కువ మొత్తంలో ఉంటవి. ఆఫర్ ప్రైస్ కింద కొనసాగుతున్నవి. ఆఫర్ అనేది పరిమిత కాలం మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ కంటెంట్ పెరుగుతున్న కొద్దీ ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫ్యాకల్టీ దాంతోపాటు యాప్ యొక్క మెయింటెనెన్స్ దృష్ట్యా. రైట్ సార్. సో ఏదేమైనప్పటికీ మీ విజయమే మా ప్రధాన ధ్యేయంగా ఏర్పాటు చేసినటువంటి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ని, అదే మాదిరిగా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజు వీడియోలో మనం శీతోష్ణ స్థితి అనే పాఠ్యాంశం దృష్ట్యా, తర్వాత నెక్స్ట్ వీడియోలో సముద్ర శాస్త్రం, మనందరికీ డ్రై సబ్జెక్ట్, సముద్ర ప్రవాహాలపైన ప్రశ్నలు తప్పకుండా వస్తున్నవి. ఆ ప్రశ్నల యొక్క నేపథ్యాన్ని ఎలా తెలుసుకుందామని నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. ఈరోజు శీతోష్ణని ఆధారంగా చేసుకుని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో దాంతో పాటుగా మనకు తెలుగు 2 రాష్ట్రాల నిమిత్తం 10th క్లాస్లో ఉన్నటువంటి శీతోష్ణ అనే పాఠ్యాంశం పైన ప్రశ్నల యొక్క దృష్ట్యా మీకు సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాం. సో లైవ్లోకి వచ్చే మిత్రులు ఒక చిన్న లైక్ చేయండి. మీకు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మంది చేరువవుతుంది. దాంతోపాటు సమయంతో సంబంధం లేకుండా ఎక్కువ వీడియో చేయడానికి మాకు కూడా కొంత శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. రైట్ మిత్రమా. ఎనివే వాయిస్ క్లియర్గా ఉందా? వాయిస్ స్లోగా వస్తుందా? రైట్. నౌ ప్రజెంట్ ఇప్పుడు ఎలా వస్తుంది సార్ వాయిస్? వాయిస్ క్లియర్ ఉందా ఇప్పుడు? రైట్ సార్. జస్ట్ విజిబిలిటీ, ఆడిబిలిటీ క్లియర్గా ఉంటే ఒక చిన్న మెసేజ్ అండి. మీ దగ్గర కూడా కొంచెం వాయిస్ పెంచుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్, ఇప్పుడు క్లియరేనా? మార్చిన సార్ ఆల్రెడీ. సౌండ్ వస్తుందా? రైట్. వాయిస్ ఓకేనా సార్? ప్రజెంట్ వాయిస్ ఓకేనా? రైట్ మిత్రమా. ఏదో అట్లా చిన్న చిన్నగా మీకు అనుకూలంగా దోహదపడేట్టు ఏర్పాటు చేసాం. పెద్ద పెద్ద మైకులు కొనేటటువంటి ఆర్థిక స్వాలంబం మా దగ్గర లేదు, కానీ కంటిన్యూషన్ చేసుకుంటూ పోదాం. ఓకేనా? రైట్ సార్. మీరు సర్వీస్ కొట్టండి. కొట్టిన తర్వాత అందరం కలిసి ముందుకెళ్తూ అప్పుడు మంచి మంచి మైకులు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్ సార్. ఎస్. ఎనీవే వాయిస్ క్లియర్గా సార్? రైట్ మిత్రమా. ఒక్కసారి గమనించండి. మన యొక్క లైవ్ టెస్ట్ నిమిత్తం శీతోష్ణ స్థితి అనే పాఠ్యాంశం. శీతోష్ణ అనగానే ఇంగ్లీష్లో క్లైమేట్ అని పేర్కొంటాం. ఈ క్లైమేట్ అనే పదాన్ని గ్రీకు భాష నుంచి స్వీకరించడం జరిగింది. వాతావరణంలో కలిగే మార్పుని శీతోష్ణ అంటాం. వాతావరణంలో చక్రీయ పథంగా కలిగేటటువంటి మార్పు ఏదైతుందో ఆ మార్పుని శీతోష్ణ అంటాం. శీతోష్ణ అనే పదాన్ని నిర్దిష్టమైన కాలపరిమితి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రదేశాన్ని పరిగణలో తీసుకొని నిర్వచించడం జరుగుతుంది. వాతావరణాన్ని తక్కువ కాలానికి తక్కువ ప్రదేశాన్ని పరిగణలో తీసుకొని నిర్వచించడం జరుగుతుంది. వాతావరణాన్ని నిర్వచించడం కోసం తక్కువ ప్రాంతాన్ని తక్కువ కాలాన్ని పరిగణలో తీసుకుంటారు. శీతోష్ణ నిర్వచించడం కోసం ఎక్కువ కాలాన్ని ఎక్కువ ప్రాంతాన్ని పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. భారతదేశపు శీతోష్ణ అని పేర్కొంటాం. రైట్ సార్. అదే తరహాలోనే పర్టికులర్గా మీరున్న హైదరాబాద్ వాతావరణం, విజయవాడ వాతావరణం, కర్నూలు వాతావరణం అంటాం. భారతదేశం అనేది విశాలవంతమైన ప్రాంతం. ఒక సంవత్సర కాలానికి గాను 2 సంవత్సరాల కాలానికి గాను శీతోష్ణ నిర్వచించడం జరుగుతుంది. 1 రోజు, 2 రోజులు, 3 రోజుల్లో ఈరోజు వాతావరణం కొంచెం ఉక్కపోతగా ఉంది, ఈరోజు వాతావరణంలో కొంచెం తీవ్రత అంటే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నవి, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయని చెప్పేసి తక్కువ కాలానికి తక్కువ ప్రాంతానికి గాను పరిగణలో తీసుకుని నిర్వచించేది వాతావరణం. ఎక్కువ కాలానికి ఎక్కువ ప్రాంతానికి వాతావరణంలో కలిగే చక్రీయపథమైన మార్పుని శీతోష్ణ అని పేర్కొంటాం. ఈ 2 అంశాల దృష్ట్యా ప్రీవియస్ ప్రశ్నలు మన ఈ పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకుంటే ఒకటి కాల పరిమితి. రైట్ సార్. భారతదేశం యొక్క శీతోష్ణని 6 ఋతువులుగా విభజించాం, 4 కాలాలుగా డివైడ్ చేసాం. ఈ 4 కాలాల్లో వేసవి కాలం,
నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం, శీతాకాలం. ఈ కాలాలకు సంబంధించిన పరిధులు గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్. వేసవి కాలం మార్చి నుంచి మే మాసం వరకు అయితే దక్షిణాది రాష్ట్రాల పరంగా, తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా మార్చి నుంచి మే వరకు పరిగణలో తీసుకుంటాం. మొత్తం భారతదేశం అయితే మార్చి నుంచి జూన్ అని పేర్కొంటాం. జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ మధ్య వరకు నైరుతి ఋతుపవన కాలం అని పేర్కొంటాం. అక్టోబర్ నవంబర్ మాసాలని ప్రాపర్గా చూసినట్లయితే ఈశాన్య ఋతుపవన కాలం అని పేర్కొంటాం. నవంబర్ టు ఫిబ్రవరి మాసాలని ప్రధానంగా శీతాకాలం అంటాం. ఫిబ్రవరి మార్చి నుంచి మళ్ళీ రీసైక్లింగ్ అవుతూ ఉంటుంది. అలా చక్రీయపథంగా కలిగే మార్పు ఏదైతుందో దాన్ని శీతోష్ణిని పేర్కొన్నాం. శీతోష్ణి అధ్యయన శాస్త్రాన్ని క్లైమటాలజీ అన్నాం. వాతావరణ అధ్యయన శాస్త్రాన్ని మెటీరియలాలజీ అని పేర్కొన్నాం. ప్రపంచ వాతావరణ దినం మనకి మార్చి 23వ తేదీని పరిగణలో తీసుకుంటాం. ప్రపంచ వాతావరణ పరిశోధనా కేంద్రం మనకి జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్ దేశం జెనీవాలో ఉంది. ప్రపంచ పర్యావరణ పరిశోధన కేంద్రం నైరోబీలో ఉంది. భారతదేశం యొక్క వాతావరణ పరిశోధన కేంద్రం పూర్వకాలంలో అయితే కలకత్తాలో ఏర్పాటు చేశారు, బ్రిటిష్ వారి కాలంలో. అనంతరం 1944లో పూణేలో ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో పరిశోధనా కేంద్రం వచ్చినప్పటికీ పూణేలో ఉంది. ప్రధాన కార్యాలయం వచ్చినప్పటికీ న్యూఢిల్లీలో ఉంది. భారతదేశం యొక్క పరిశోధనా కేంద్రం, వాతావరణ పరిశోధన కేంద్రం పూణే. భారతదేశం యొక్క వాతావరణ ప్రధాన కార్యాలయం వచ్చినప్పటికీ న్యూఢిల్లీలో ఉంది. భారతదేశం యొక్క జాతీయ పర్యావరణ పరిశోధన కేంద్రం బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వాతావరణ పరిశోధన కేంద్రం విశాఖపట్నం, తెలంగాణ రాష్ట్రం యొక్క వాతావరణ పరిశోధన కేంద్రం ప్రధానంగా బేగంపేట్, హైదరాబాద్లో ఉంది. ఇది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్ భారతదేశ వాతావరణ శాఖకు ప్రధానమైన చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి మృత్యుంజయ మహాపాత్ర. రైట్ మిత్రమా. ఎస్ వెరీ నైస్ చెల్లె అస్మా. రైట్ సార్. ఒక్కసారి గమనించండి. వాతావరణంలో కలిగే మార్పుని చక్రీయ పథంగా కొన్ని దేశాలు 30 సంవత్సరాలు తీసుకుంటాయి, కొన్ని దేశాలు 50 సంవత్సరాలు తీసుకుంటాయి, కొన్ని దేశాలు 100 సంవత్సరాలు తీసుకుంటాయి. అలా వాతావరణంలో కలిగే చక్రీయ పథమైన మార్పునే శీతోష్ణ అనే పేరుతో ప్రతిపాదిస్తాం. రైట్ సార్. ఎస్ ఒకసారి లైవ్ టెస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి. ఇది సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ సార్. టెట్ మరియు డిఎస్ రెండింటికి యూజ్ అవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులకి ఇందులో కంప్లీట్ ఫుల్ సిలబస్ పైన పూర్తిగా లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్ ఉంటుంది. టెట్ డిఎస్ సిలబస్ మొత్తం కూడా, టెట్ సిలబస్ కూడా ఇంక్లూడింగ్ అవుతుంది. తెలుగు, ఇంగ్లీష్ అనేది కంప్లీట్ టెస్ట్ రూపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. రిమైనింగ్ ప్రశ్నలు అంటే టెస్ట్లో ఏర్పాటు చేసి టెస్ట్లో వచ్చిన స్కోర్ ఆధారంగా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. డిఎస్సి దాకా వ్యాలిడిటీ ఉంటుంది మిత్రమా. 2499కే కంప్లీట్ ఫుల్ కోర్స్. మీరు బయట ప్రపంచానికి వెళ్ళి వేరే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 15,000, 20,000, 10,000 పెట్టి హాస్టల్లో ఉండి అరకొర ఫుడ్ తినుకునే అవసరం. మీ ఇంట్లోనే ఉండి లైవ్లోకి సార్ వస్తాడు, మీ చేతిలోనే మీ మొబైల్ ఫోన్ ద్వారా క్లాస్ వినొచ్చు. రైట్ సార్. తక్షణం ప్లే స్టోర్కి వెళ్ళి రిసీవ్ చేసుకోండి సార్. దీని యొక్క ప్రైస్ అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తక్కువగా ఉన్నప్పుడే తీసుకోండి, ఎక్కువగా ఉపయుక్తం చేసుకోండి. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ వన్స్ ఒకసారి గమనించండి మిత్రమా. ఇక్కడ చూస్తే ప్రశ్నల యొక్క స్వరూపరీత్యా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. బ్రహ్మపుత్ర నదిలోయ శీతోష్ణ స్థితికి సంబంధించి క్రింది ప్రవచనాలను పరిశీలింపుము అన్నాడు. ఇక్కడ బ్రహ్మపుత్ర నదిలోయ పైన అవగాహన ఉండాలి. దాని ఆధారంగా ఆన్సర్ పెట్టొచ్చు. రైట్ సార్. ఋతువును అనుసరించి కూడా ఈ ప్రాంతంలో సంభవించే వర్షపాతం పర్వతీయ రకానికి చెందినదని, ఋతువును అనుసరించి పీడన వ్యవస్థలో మార్పులు ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తూ ఉంటాయని, పర్వత మరియు లోయ పవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని పేర్కొన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్ వెంకన్న సార్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్ ఫాస్ట్. రైట్ మిత్రమా. ఇచ్చిన దాన్ని బ్రహ్మపుత్ర నదిలోయ శీతోష్ణకి సంబంధించి క్రింది ప్రవచనాలను పరిశీలించమన్నాడు. భారతదేశంలో ఎక్కువ మొత్తంలో వరదలు సంభవించినది బ్రహ్మపుత్ర. పురుషుని పేరుతో పిలువబడుతున్న ఏకైక నది బ్రహ్మపుత్ర. హిమాలయ పర్వతాల్లో జన్మించి బంగాళాఖాతంలో కలిసే నదుల్లో పొడవైన నది బ్రహ్మపుత్ర. భారతదేశం యొక్క నది వ్యవస్థలో హిమాలయ పర్వత నదులలో అతి పెద్దది, అతి పొడవైనది బ్రహ్మపుత్రనే. రైట్ సార్. ఎక్కువ విధ్వంసకరిణి అంటే ఎక్కువ వినాశనానికి కారణమయ్యేది కూడా బ్రహ్మపుత్రనే. ఇక్కడ భారతదేశంలో ఎట్లయితే బ్రహ్మపుత్ర అనేది వినాశనానికి కారణమవుతుందో అదే తరహాలోనే రష్యా దేశంలో కూడా ప్రధానంగా గమనించినట్లయితే ఎక్కువ మొత్తంలో మనకి రష్యా దేశం ఓక్ అనేటువంటి నది ప్రధానంగా, అక్కడ ఉన్న ఓక్ నదిని ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మపుత్ర రెండింటి కలుపుకొని బ్రహ్మోస్ అనేటువంటి పేరుతో ప్రతిపాదించారు. రైట్ సార్. ఈ బ్రహ్మోస్ అనే క్షిపణి రష్యా సహకారంతో భారతదేశంలో ఏర్పాటు చేసిన ఒక క్షిపణి వ్యవస్థ. రైట్ సార్. రిమైనింగ్ ఇచ్చిన వాటికి గమనించిన మిత్రమా. బ్రహ్మపుత్ర అనేది పర్వత ప్రాంతాల్లో టిబెట్ దేశంలో ఉన్న మానస్ సరోవరం సరస్సు వద్ద ఉన్న షిమ్ యంగ్ డంగ్ అనే ప్రాంతం వద్ద జన్మించి సుమారు 640 కిలోమీటర్ల పొడవుతోటి హిమాలయ పర్వతాలకు సమాంతరంగా తూర్పుపై ప్రవహిస్తూ మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జీడే అనే ప్రదేశం వద్ద భారతదేశంలోకి ప్రవేశిస్తున్నది. బ్రహ్మపుత్ర నది భారతదేశంలోకి ప్రవేశించే ప్రాంతం జీడే.
ఆ జీడి అనే ప్రాంతం వద్ద ప్రవేశించి భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, అస్సాం రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ అస్సాం రాష్ట్రంలో జమునా అనే పేరుతో పిలువబడుతూ అప్పటికి భారతదేశంలోకి వచ్చినటువంటి గంగా నది బంగ్లాదేశ్లో పద్మా నదితో పిలువబడుతుంది. ఈ పద్మా నది అదే బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మా అన్నాం. పద్మా నది ప్లస్ జమునా నది రెండూ కలిసి మనకు మేఘన అనే పేరుతోటి సాగర దీవుల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ తరహాలో ప్రవహించే ఈ బ్రహ్మపుత్ర నది పర్వత ప్రాంతాల గుండా ఎక్కువ మొత్తంలో ప్రవహిస్తుంది. ఈ ప్రాంతంలో సంభవించే వర్షపాతం పర్వతీయ రకానికి చెందినదన్నమాట. హిమాలయ పర్వతాలు, తూర్పు హిమాలయ పరిసర ప్రాంతాల్లో వర్షపాతం అంతా కూడా మనకు పర్వత ప్రాంతాలు, పర్వతీయ రకానికి చెందినది. భారతదేశంలో కురిసే మొత్తం వర్షపాతమే ఒరోజునిక్ వర్షపాతం, పర్వతాలను ఆధారంగా చేసుకుని వర్షపాతం కురుస్తుంది. బంతిని గోడకు ఢీకొట్టగానే తిరిగి బంతి రివర్స్ వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పవనాలు అత్యధిక తేమతో కూడుకున్న పవనాలు కాస్త గోడలకు ఢీకొట్టగానే, ఈ పర్వతాల యొక్క అభిముఖ దిశకు ఢీకొట్టగానే అక్కడ పీడనంలో కలిగే మార్పు వల్ల వర్షాలు కురుస్తూ ఉంటాయి. అలా దేశంలో ఎక్కువ మొత్తంలో తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ తరహాలోనే వర్షపాతం కురుస్తుంది కాబట్టి దీన్ని పర్వతీయ వర్షపాతం అన్నాం. దేశంలో అత్యధికంగా కురిసే వర్షపాతం పర్వతీయ రకానికి చెందినది. రైట్ సార్. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల ఆధారంగా ఋతువును అనుసరించి పీడన వ్యవస్థలో కలిగే మార్పులు ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తూ ఈ ప్రాంతంలో ఉంటాయి. రైట్ సార్. ఋతువులను ఆధారంగా చేసుకుని నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం. నైరుతి ఋతుపవన కాలంలో ఎక్కువ వర్షపాతం కురుస్తుంది, ఈశాన్య ఋతుపవన కాలంలో కొంచెం తక్కువ వర్షపాతం కురుస్తుంది. అలా ఋతువులను ఆధారంగా చేసుకుని పీడన వ్యవస్థలో వచ్చే మార్పుల ఆధారంగా వర్షపాతాలు కురుస్తాయి. ఎక్కడ? బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో. రిమైనింగ్ పర్వత మరియు లోయ పవనాలు అంటే పర్వతాల యొక్క పవనాలు, లోయ పవనాలు మనకి శీతోష్ణ పాఠ్యాంశం ఉంటుంది. పర్వత పవనాలు అనేవి అల్పపీడన ప్రాంతాల నుంచి అధిక పీడన ప్రాంతాల వైపు, ఎప్పుడైనా పవనాలు అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతాల వైపు వీస్తూ ఉంటాయి. ఇక్కడ పర్వత పవనాలు, లోయ పవనాల యొక్క ప్రవాహం అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా కొండలు, గుట్టలు ఉండడం వల్ల దాని ప్రభావ ఫలితంగా కూడా వర్షపాతం యొక్క విచలన రేట్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రైట్ సార్. రిమైనింగ్ వేడి గాలుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నాడు. భారతదేశం యొక్క మొత్తం భూభాగంలో పశ్చిమ వాయువ్య ప్రాంతం, ముఖ్యంగా భారతదేశానికి పశ్చిమ వాయువ్య ప్రాంతమైన ఉత్తర గుజరాత్, వాయువ్య రాజస్థాన్, పశ్చిమాన ఉన్నటువంటి పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో తప్ప మిగతా ఏ ప్రాంతాల్లో కూడా వేడి గాలుల యొక్క ప్రభావం ఉండదు. ఉత్తర మైదానాల గుండా వచ్చేటటువంటి వేడి పవనాల యొక్క ప్రభావమని మనం లూ పవనాలని పేర్కొంటాం. ఇగో ఈ లూ పవనాలు భారతదేశానికి పశ్చిమ వాయువ్య దిశల గుండా వస్తాయి. రైట్ సార్. వీటి యొక్క ప్రభావం అనేది భారతదేశానికి పశ్చిమ వాయువ్య ప్రాంతంలో ఉంటుంది తప్ప ఈ బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో ఉండదు. కాబట్టి ఇక్కడ 1, 2, 3 అనేది సరైనవి, మిగతాది కాదు. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ దృష్ట్యా 1, 2, 3 అనేటువంటి థర్డ్ ఆప్షన్ క్వశ్చన్కి సరైన ఆప్షన్గా పేర్కొనవచ్చు. 1, 2, 3. రైట్ సార్. ఎస్. ప్రీవియస్ క్వశ్చన్ ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాలను ఆధారంగా చేసుకుని మనకు లూ పవనాలు, వేసవి కాలంలో వీచే పవనాలు లూ పవనాలు అంటాం. వీటి వేడి గాలులు అంటాం. ఇటీవల కాలంలో వీసే వీటిని వడగాలులు అని పేర్కొంటారు. అభ్యర్థికి వడదెబ్బ తగిలింది, వడగాలులు అని చెప్పేసి పేర్కొంటారు కదా, అదే. రైట్ మిత్రమా. ఎస్. RSSR. రైట్ సార్. కేరళలో వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయి సార్. మరి కేరళ భూమధ్య రేఖకి దగ్గరగా ఉంటుంది, మరి ఉష్ణ మండలంలో ఉన్నది కదా సార్ అని. రైట్ సార్. సార్ పాఠ్యాంశాలు చదువుతూ ఉంటాం. ప్రతి 1000 మీటర్ల ఎత్తుకెళ్తున్న కొలది 6.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది అని. రైట్ సార్. సో చెన్నై ప్రాంతం కానీ, ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఊటీ, కొడైకెనాల్ అనే ప్రాంతాలు ఇంకా కేరళ కంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాయి. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే అంశాల్లో ఒకటి అక్షాంశాలు, రెండవది సముద్ర మట్టం నుంచి ఎత్తును పరిగణలో తీసుకొని, మూడవది ప్రధానంగా గమనించినట్లయితే మనకి భూమధ్య రేఖకు దగ్గరగా దూరంగా ఉన్న ప్రాంతాల యొక్క పరిసరాలు అంటే నేలల యొక్క స్వభావం. ఇప్పుడు భూమధ్య రేఖకి దూరంగా ఉన్నటువంటి మనకు తారు ఎడారి ప్రాంతంలో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవడానికి, భూమధ్య రేఖకు దగ్గరగా ఉండి ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రత నమోదవడానికి ప్రధాన కారణం అక్షాంశాల యొక్క ప్రభావంతో పాటుగా నేలల యొక్క స్వభావాలు కూడా. తారు ఎడారి ప్రాంతం ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. కారణం ఏంటంటే మీరు అప్పుడప్పుడు ఇంటి దగ్గర కానీ అక్కడక్కడ కానీ ఇసుక రేణువులు ఉంటే ఇసుక డే టైంలో ఎక్కువ వేడెక్కుతుంది. రైట్ సార్. రాత్రి కాలంలో బాగా చల్లగా ఉంటుంది. రైట్ మిత్రమా. అప్పుడప్పుడు మన ఇంటి ముందర కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చూస్తూ ఉంటారు. వేసవి కాలంలో బాగా కాలుతుంది డే టైంలో, రాత్రి కాలంలో బాగా చల్లబడుతుంది. ఇలా మనకి సూర్యకిరణాలను రిఫ్లెక్ట్ చేసేటటువంటి స్వభావం అనేది ఇసుక రేణువులకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఇసుక రేణువులు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. అదే తరహాలో సముద్ర మట్టం నుండి ఎత్తుకెళ్తున్న కొద్ది ప్రతి 1000 మీటర్ల ఎత్తుకి 6.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలా
భారతదేశంలో భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి తమిళనాడు, చెన్నై, కేరళ ప్రాంతాలు ఎత్తు ఎక్కువ ఉన్న ప్రాంతాలని వేసవి విడిది కేంద్రాలుగా డివైడ్ చేసాం. మనం వేసవి విడిది కేంద్రాలుగా పేర్కొన్నాం. ఎత్తు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో చల్లగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలని మనకు వేసవి విడిది కేంద్రాలుగా, పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. రైట్ సార్? ఎస్, రైట్ మిత్రమా. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొద్దీ ప్రతి 32 మీటర్ల లోతుకి 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. భూమి ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ప్రతి 100 మీటర్ల ఎత్తుకి, ప్రతి 160 మీటర్ల ఎత్తుకి మనకి ట్రోఫో ఆవరణంలో అయితే 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అదే ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు వెళ్తున్న కొద్దీ 6.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అందుకే దక్షిణ భారతదేశంతో పోల్చుకుంటే ఉత్తర భారతదేశం వైపు వెళ్తున్న కొద్దీ అక్షాంశాల యొక్క పరిమాణం దృష్ట్యా సూర్యకిరణాలు మనకి ఆయన రేఖలు కాకుండా ఉపాయనాలు పడుతున్నాయి కాబట్టి తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఒకటి సూర్యకిరణాలు పతనం చెందే కోణం బట్టి, రెండవది ఎత్తు ఎక్కువగా ఉంటుంది. దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం పోతున్న కొద్దీ ఎత్తైన ప్రాంతాలు అనమాట. అందుకే భారతదేశానికి ఉత్తరం వైపున ఉన్నత భూభాగాలుగా మన హిమాలయాలను పేర్కొంటున్నాం. అట్లాంటి హిమాలయాలు తక్కువ ఉష్ణోగ్రత నమోదే అవకాశం కలిగి ఉంటుంది. అందుకే హిమాలయ ప్రాంతాల్లో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో కానీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్లో వేసవి కేంద్రాలు ఉన్నాయి. మనకు హిమాలయాలు ఏవైతే హిమాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ హిమాలయాలు మొత్తం కూడా వేసవి కేంద్రాలకే ప్రసిద్ధిగాంచినాయి అనమాట. రైట్ సార్? ఎస్, రైట్ మిత్రమా. ఎనీవే నెక్స్ట్ రిమైనింగ్ సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. క్రింది వాడిని జతపరచండి అన్నాడు. రైట్ మిత్రమా. మనకి కొప్పెన్ థార్నథ్వైట్ చెప్పినటువంటి శీతోష్ణి వర్గీకరణను ఆధారంగా చేసుకొని సో ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే వర్షపాతాన్ని సర్వసాధారణంగా మనం సెంటీమీటర్లు మరియు మిల్లీమీటర్లు కొలుస్తూ ఉంటాం వర్షపాతాన్ని. రైట్ సార్? ఇక్కడ అత్యధిక వర్షపాత ప్రాంతాలు అన్నాం. రైట్ సార్? అత్యధిక వర్షపాత ప్రాంతాలు అంటే 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వార్షిక వర్షపాతం నమోదే ప్రాంతాలని అత్యధిక వర్షపాత ప్రాంతాలు అన్నాం. భారతదేశం లోపల అత్యధిక వర్షపాతం నమోదే ప్రాంతాలు 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వార్షిక వర్షపాతం నమోదే ప్రాంతాలు ఏమున్నాయో ఒక్కసారి గమనించండి మిత్రమా. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయా సార్? రైట్, వన్స్ ఒక్కసారి చూడండి సార్, ఎక్కడ కనిపిస్తున్నాయి? భారతదేశంలో ప్రధానంగా చూసినట్లయితే మహారాష్ట్రలో ఉన్నటువంటి సాయాద్రి పర్వత శ్రేణులు ఆనుకొని తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వరకు విస్తరించిన పశ్చిమ కనుమలు. ఇగో ఈ పశ్చిమ కనుమలలో సముద్రాన్ని దృష్ట్యా సగటు వార్షిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నమోదవుతుంది. రైట్ సార్? దాంతో పాటుగా ఈ అండమాన్ నికోబార్ దీవులు ఇక్కడ కూడా సగటు వార్షిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మొత్తంలో నమోదవుతుంది. ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క తూర్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వార్షిక వర్షపాతం నమోదవుతుంది. హిమాలయ పర్వతాలని మనం ప్రధానంగా గమనిస్తే హిమాద్రి పర్వత శ్రేణి, హిమాచల్ పర్వత శ్రేణి, శివాలిక్ పర్వత శ్రేణి అని 3 భాగాలుగా డివైడ్ చేసాం వరుసలను ఆధారంగా తీసుకొని. ఈ మధ్యలో ఉన్న వరుస ఏదైతుందో హిమాచల్ పర్వత శ్రేణిలో కూడా 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వార్షిక వర్షపాతం నమోదవుతుంది. ఎక్కువ వర్షపాతం నమోదే ప్రాంతాల్లో భూమి లోపల నీటి మిగులు జలాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని మిగులు జలాలు కలిగిన భూభాగాలు అంటాం. ఇలా భూమి లోపల నీటి సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో భాగంగా రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తుంటవి. దాంతో పాటుగా ఈ మొక్కలు మనకు శరదృతువు వచ్చేటప్పటి వరకు వర్షపాతం తగ్గుతుంది దేశ భూభాగం అంతా. కానీ ఈ ప్రాంతాలలో మాత్రం వర్షపాతం అనేది తగ్గినప్పటికీ కూడా భూమి లోపల నీటి సాంద్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వృక్షాలు ఎల్లప్పుడూ కూడా కిరణజన్య సంయోగక్రియలో భాగస్వామ్యం పొందుతూ తరచు ఇవి ప్రధానంగా అంటే మనకు వేసవి శరదృతువులు వచ్చేటప్పటికి జిబ్బరిని ఉత్పత్తి చేసుకున్న ఆకులు రాల్చుకుంటాయి కొన్ని ప్రాంతాలు, తక్కువ నీటి సాంద్రత ఉన్న ప్రాంతాలు. అలాంటి ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన అడవులని ఆకురాల్చు అరణ్యాలు, డెసిడ్యూయస్ ఫారెస్ట్ అని పేర్కొన్నాం. ఇదా నీటి సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎప్పుడూ పచ్చగా ఉండే అరణ్యాలు ఉంటాయి. అలా ఎప్పుడూ పచ్చగా ఉండే అరణ్యాలను ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటారు మీలాగా. రైట్ సార్? సో ఆ తరహా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీరు ఎట్లయితే ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారో ఇవి కూడా ఎప్పుడూ పచ్చగా ఉంటాయి కాబట్టి వీటిని ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని పేర్కొన్నాం. అలాంటి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ దృష్ట్యా ప్రీవియస్ టెట్లో ఒక ప్రశ్న వచ్చింది మన రీసెంట్గా తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల మిత్రులకి. రైట్ సార్? ఇగో ఈ పశ్చిమ కనుమల యొక్క పశ్చిమ వాలు ప్రాంతాలు ఏవైతున్నాయో నైరుతి ఋతుపవనాలకి ఈ పశ్చిమ కనుమలకు వచ్చి ఢీకొట్టినప్పుడు ఈ ప్రాంతాలకు ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. రైట్ సార్? ఎటువైపు పర్వతాలకు ఎటువైపు అయితే ఎక్కువ మొత్తంలో అభిముఖ దిశ ఉందో దీని వైపు ఎక్కువ మొత్తంలో వర్షపాతం కురుస్తుంది. ఇగో ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. అవతల వైపు పర్వత పరాన్ముఖ దిశ ఏదైతుందో ఈ పర్వత పరాన్ముఖ దిశలో వర్షపాతం అనేది కురవదు. రైట్ సార్? అలా మన భారతదేశం లోపల పశ్చిమ కనుమలకు పశ్చిమ వైపు ఎక్కువ వర్షపాతం కురిసే
ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అత్యధిక మొత్తంలో సతతారిత అరణ్యాలు ఉన్నాయి. ఈ సతతారిత అరణ్యాలు అనేవి మనకు అండమాన్ నికోబార్ దీవులో ఉన్నాయి, రిమైనింగ్ పశ్చిమ కనుమలో ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు పశ్చిమ కనుమలో ఉన్న ఈ అరణ్యాలని ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు అన్నాం, లేదా ఆయన రేఖ మండల సతతారిత అరణ్యాలు అన్నాం. కర్కట రేఖకు దక్షిణ వైపున ప్రాంతం అంతా ఉష్ణమండల ప్రాంతం, ఉత్తర వైపున ప్రాంతం అంతా కూడా ఉపాయన రేఖ మండల ప్రాంతం లేదా సమశీతోష్ణమండల ప్రాంతం. కాబట్టి కర్కాటక రేఖకు దక్షిణం వైపున ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఉష్ణమండల ప్రాంతం అని పేర్కొన్నాం. ఈ ఉష్ణమండల ప్రాంతంలో ఉన్న అరణ్యాలని ఉష్ణమండల ప్రాంతపు సతతారిత అరణ్యాలు, పశ్చిమ వైపున అన్ని సతతారిత అరణ్యాలు, తూర్పు వైపున అన్ని ఆకురాల్చ అరణ్యాలు. రైట్ సార్. కాబట్టి తూర్పు వైపున ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతపు ఆకురాల్చ అరణ్యాలు అంటాం, పశ్చిమ వైపున వాటిని ఉష్ణమండల ప్రాంతపు సతతారిత అరణ్యాలని పేర్కొంటాం. ఈ టర్మినాలజీ పదాలపై అవగాహన రావాలంటే ఇగో ఈ కాన్సెప్ట్ అంతా కూడా తెలియాలి. కాన్సెప్ట్ తెలియకుండా మన ఆన్సర్ గుర్తించలేము. కాబట్టి ఇప్పుడు చదివే మొత్తం కూడా మీరంతా కూడా అయ్యా లాస్ట్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది, 2024 ముందు వేరు, 24 తర్వాత ప్రిపరేషన్ అంతా వేరు. ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ పేపర్ చూడండి. ఆ క్వశ్చన్ పేపర్లో వచ్చే ప్రశ్నల యొక్క సరళి గమనించినట్లయితే పాఠ్య పుస్తకాలను అట్టట్ట చదివితే జాబులు రావు, అట్ట చదవాలి, అందులో కాన్సెప్ట్ తెలుసుకోవాలి, గుర్తు పెట్టుకుంటే రాదు. రైట్ సార్, ఏది రాదు. కాబట్టి తెలుసుకునే ప్రయత్నమే చేయాలి. రైట్ మిత్రమా, దానిలో భాగంగానే ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చూసినట్లయితే అత్యధిక వర్షపాత ప్రాంతాలు 200 సెంటీమీటర్ కంటే ఎక్కువ మొత్తంలో కురుస్తుంది. రైట్ సార్. రిమైనింగ్ అధిక వర్షపాత ప్రాంతాలు అన్నాం. అధిక వర్షపాత ప్రాంతాలంటే మన కొప్పెన్ త్వార్నత్ చెప్పిన సిద్ధాంతాల మేరకి 100 నుంచి 200 సెంటీమీటర్ల మధ్య వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు వీటిని అధిక వర్షపాత ప్రాంతాలు అనొచ్చు, లేదా సాధారణ వర్షపాత ప్రాంతాలని పేరుతో పిలవచ్చు. రైట్ సార్. ఇవి మనకి తూర్పు కనుమలు, వింధ్యా సాత్పురా పర్వతాల యొక్క పర్వత అభిముఖ దిశలు, దాంతోపాటుగా మనకున్న హిమాచల్ పర్వత శ్రేణి, శివాలిక్ పర్వత శ్రేణుల మధ్య ఉన్న డూన్లు ఏవైతున్నాయో ఆ డూన్లు. రైట్ సార్. ఈ ప్రాంతాల్లో అధిక వర్షపాతాలు కురుస్తున్నవి. రైట్ సార్. రిమైనింగ్ అల్ప వర్షపాత ప్రాంతాలు, ఎక్కడైతే 60 నుంచి 100 సెంటీమీటర్ల మధ్య వార్షిక వర్షపాతం నమోదవుతుందో ఆ ప్రాంతాలని అల్ప వర్షపాత ప్రాంతాలు అన్నాం. రైట్ సార్. సో లైక్ దెన్ రాయలసీమ, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, షేర్వాయి కొండలు, అదే తరహాలోని మహారాష్ట్రలోని విదర్భ, ఉత్తర గుజరాత్, ఈ ప్రాంతాలు అనేవి 60 నుంచి 100 సెంటీమీటర్ల మధ్య వార్షిక వర్షపాతం కురుస్తుంది. రాయలసీమ ప్రాంతంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా మనకి ఈ ప్రాంతానికి చెందినది, అల్ప వర్షపాత ప్రాంతానికి చెందినది. రైట్ సార్. బిలో 60 సెంటీమీటర్స్, 60 సెంటీమీటర్ కంటే తక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలని అత్యల్ప వర్షపాత ప్రాంతాలు అంటాం. ప్రభుత్వం మాత్రం 70 సెంటీమీటర్ కంటే తక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలని కరువు ప్రాంతాలుగా ప్రకటించడం జరుగుతుంది. 1973 సంవత్సరం నుంచి భారతదేశం లోపల 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలని 13 రాష్ట్రాలలో 72 జిల్లాలను గుర్తించారు. ఆ ప్రాంతాలను ఉద్దేశించి కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగా రాయలసీమ ప్రాంతం చెందిన 4 జిల్లాలు పాత జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలో అయితే 2 జిల్లాలు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలని పరిగణలో తీసుకున్నారు. ఇలా వర్షపాతాలను ఆధారంగా చేసుకొని అక్కడ పంటల యొక్క స్వభావం, ఈ వర్షపాతాల ఆధారంగానే అక్కడ ఎక్కువ మొత్తంలో అడవుల యొక్క స్వభావం అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వీటిపైన అవగాహన కలిగి ఉండాలి. వీటి దృష్ట్యా ఆన్సర్ ఒకసారి గమనించినట్లయితే ఎస్, ఒక్కసారి గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. రైట్ మిత్రమా, అత్యధిక వర్షపాత ప్రాంతాలు. రైట్ మిత్రమా, ఒకటి బి, రెండవది ఏ, రైట్ సార్, తర్వాత మూడవది డి, నాలుగవది సి, బిఏడిసి. రైట్ సార్. బిఏడిసి అనే ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా గమనించవచ్చు. రైట్ సార్. స్పీడ్ అవుతుందా? స్పీడ్ అయితే చెప్పండి, స్లో చేద్దాం. స్లో అయితే చెప్పండి, స్పీడ్ చేద్దాం. రైట్ సార్. మొత్తం మీనైతే కంటెంట్ అయితే హ్యాండ్ ఓవర్ అవుతుందా? రైట్ సార్. సో అట్లా అని చెప్పేసి పాఠం అంతా సార్ ఇక్కడ చెప్తున్నా బాగుంది. రైట్ సార్. కోర్స్ తీసుకున్న మిత్రులకి కంప్లీట్గా అక్కడే మనకి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇక్కడ ఇచ్చేది కేవలం 5%, యాప్లో 95% ఇస్తాం. ఓపెన్ విత్ టాక్. రైట్ సార్. గమనించండి, మీకు తక్కువ మొత్తంలో కంటెంట్, అంటే తక్కువ మొత్తంలో అమౌంట్కి ఎక్కువ కంటెంట్ ఇచ్చే నేపథ్యం మీ విజయమే మా ప్రధాన ధ్యేయంగా ఏర్పాటు చేసాం. తక్షణం ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అన్ని కోర్సు కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. రైట్ సార్. సార్ ఒకటి గమనించండి, ఒక 2 రోజులు 2 వారాలు మీరు చికెన్ మటన్ తెచ్చుకోకపోతే మీ కోర్సులు వస్తాయి. రేపు లైఫ్ టైం 30 ఇయర్స్ మీ యొక్క ఫ్యూచర్లో మీరు 3 తరాలకు సెట్ చేయొచ్చు. రైట్ సార్. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం 3 తరాలు సెట్ అయితే సార్, దానిలో భాగంగానే ఏర్పాటు చేసాం, ఉపయుక్తం చేసుకోండి. రైట్ సార్. ఎస్. నెవర్ గివ్ అప్ గారు, ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో తెలియదు, ఎడారిలో మంచు కురుస్తుంది, వర్షం పడుతుంది. రైట్ సార్. ఏం లేదు, వాతావరణంలో కలిగే ప్రధానమైన మార్పుకి కారణం భూమి ఉపరితలంపై అత్యంత తెలివైన జంతువే. రైట్ సార్. సో ప్రకృతి వనరులు అనేవి ఉండేంత వరకు ఉంటే నో ప్రాబ్లం సార్.
అంతకంటే ఎక్కువ మొత్తంలో వినియోగించినప్పుడు తరుగుదల ఏర్పడినప్పుడు వాతావరణంలో మార్పు సంభవిస్తుంది. తద్వారా అంతో ఇంతో వర్షపాతం అనేది విభిన్న రకాలుగా డివైడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. రైట్ సార్? ఎస్. రైట్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఎస్. భారతదేశంలో అత్యల్ప వర్షపాతం గల ప్రాంతాలను గుర్తించండి అన్నాడు. భారతదేశంలో అత్యల్ప వర్షపాతం కలిగినటువంటి ప్రాంతాలను ఒకసారి గుర్తించారు సార్. దేశంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు. రైట్ సార్. భారతదేశంలో అత్యల్ప వర్షపాతం గల ప్రాంతాలను ఒకసారి గుర్తించండి. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఎస్. భారతదేశంలో అత్యల్ప వర్షపాతం గల ప్రాంతాలను గుర్తించండి అన్నాడు. తక్కువ వర్షపాతం కురవడానికి ప్రధాన కారణాలు ఏంటో ఒకసారి గమనించండి సార్. ఇక్కడ పర్వతాలకి పరాన్ముఖ దిశలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు గోడ ఇలా ఉంది సార్. ఈ గోడకి ఇటువైపు అయితే ఎక్కువ వర్షపాతం కురుస్తుంది, అటువైపు తక్కువ వర్షపాతం కురుస్తుంది. మన భారతదేశంలో కురిసే వర్షపాతమే ఎక్కువ మొత్తంలో పర్వతీయ వర్షపాతం అని పేర్కొన్నాం. సో మనకు ఒకసారి గమనిస్తే ఈ తరహాలో భారతదేశం యొక్క భూభాగం విస్తరించి ఉంటే అందులో నెక్స్ట్ ఇటువైపున పశ్చిమ కనుమలు ఉన్నాయి, ఇటువైపున తూర్పు కనుమలు ఉన్నవి, మధ్యలో నీలగిరి పర్వతాలు ఉన్నవి. ఈ రాయలసీమ ప్రాంతము తూర్పు కనుమలు పశ్చిమ కనుమల యొక్క మధ్య ఉన్నది. రైట్ సార్. కాబట్టి మూడు వైపులా గోడలను కలిగి ఉన్న రాయలసీమ ప్రాంతంలో తక్కువ వర్షపాతం కురుస్తుంది. కారణం పర్వతీయ విచలన విధానం. రైట్ సార్. దాంతోపాటు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో కూడా తక్కువ వర్షపాతం కురుస్తుంది నైరుతి ఋతుపవనాల వల్ల. ఈ మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతాలకు మధ్యలో విదర్భ అనే ప్రాంతం ఉంది, ఇక్కడ కూడా తక్కువ వర్షపాతం కురుస్తుంది. వాయువ్య భారతదేశంలో ఆరావళి పర్వతాలు అడ్డంగా ఉన్నాయి, ఈ ఆరావళి పర్వతాలకు ఇవతల వైపున ఈ ప్రాంతంలో కూడా తక్కువ వర్షపాతం కురుస్తుంది. భారతదేశానికి ఉత్తరం వైపున హిమాలయ పర్వతాలు ఉన్నాయి, హిమాలయ పర్వతాలకు ఉత్తరం వైపున కూడా తక్కువ వర్షపాతం కురుస్తుంది. రైట్ సార్. ఇలా భారతదేశంలో కురిసే వర్షపాతాన్ని ఆధారంగా చేసుకుని ఉపయుక్తం చేసుకున్నట్లయితే పశ్చిమ రాజస్థాన్ ప్రాంతం, థార్ ఎడారి, జైసల్మీర్, బర్మార్ అనే ప్రాంతాలు, లడక్ అనేటటువంటి ప్రాంతం, ద్రాస్ సెక్టార్, లడఖ్లో ఉన్న ద్రాస్ సెక్టార్ అనే ప్రాంతం, దాంతో పాటుగా ఉత్తర గుజరాత్ ప్రాంతాలు, మహారాష్ట్రలోని విదర్భ, మనకి అహ్మద్ నగర్. రైట్ సార్. అహ్మద్ నగర్ ప్రాంతం, విదర్భ, ఈ యొక్క మహారాష్ట్రలో విదర్భ అనే ప్రాంతాలు మనందరం చూసుండొచ్చు, పాఠ్యపుస్తకంలో ఉంటుంది. రైట్ మిత్రమా. ఎస్. ఇక్కడ గమనిస్తే ఈ 4 ప్రాంతాల్లో ఇంకా తక్కువ వర్షపాతం కురిసే ప్రాంతం ఏదంటే లడక్. భారతదేశంలో సుమారుగా 10 సెంటీమీటర్ల కంటే తక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం లడక్. రెండవ 15 సెంటీమీటర్ల కంటే తక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం పశ్చిమ రాజస్థాన్. ఒక 25 సెంటీమీటర్ల కంటే తక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం వచ్చినప్పటికీ గుజరాత్. నెక్స్ట్ రిమైనింగ్ ఒక 30 సెంటీమీటర్ల కంటే తక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం మహారాష్ట్రలోని విదర్భ. రైట్ సార్. ఇక్కడ గమనించినట్లయితే మిత్రమా, ఈ అన్నిటి పరిగణలో తీసుకుంటే భారతదేశంలో తక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు అన్నీ కావున ABCD. ఫోర్త్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. మరి భారతదేశంలో గరిష్ట వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఈశాన్య భారతదేశంలోని తూర్పు హిమాలయాల్లో ఉన్నటువంటి మాసిన్ రామ్ అనే ప్రాంతం. రెండవది చిరపుంజి అనే ప్రాంతం, దాన్నే సోహ్రా అన్నాం. మూడవది పూర్ణిమ, బీహార్ రాష్ట్రంలో ఉంది. దక్షిణ భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలోని అబూబే అనే ప్రాంతం. భారతదేశంలో గరిష్ట వర్షపాతం నమోదయ్యే ప్రాంతం మాసిన్ రామ్, మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది. చిరపుంజి, మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది. ఈ మాసిన్ రామ్, చిరపుంజి అనే ప్రాంతాలు గారో, కాశీ, జయంతి అనే కొండల మధ్యలో ఉంటాయి. రైట్ సార్. ఇవి 3 కొండల మధ్యలోకి ఈ అత్యధిక తేమతో కూడినటువంటి బంగాళాఖాత శాఖ ద్వారా వచ్చే గాలులు చేరుకొని ఆ 3 కొండల మధ్యలోనే ఇరుక్కపోయి పలుమార్లు తాళనాలు చేస్తూ వాటి ద్వారా తీసుకొచ్చిన తేమను మొత్తం అక్కడనే వర్షపాత రూపంలో కురిపిస్తాయి. తద్వారా భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలుగా మాసిన్ రామ్, చిరపుంజి అనే ప్రాంతాలు ఉంటాయి. రైట్ సార్. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అమెరికా దేశంలోని హవాయి దీవులు. రైట్ సార్. అమెరికా దేశంలో ఉన్న హవాయి దీవులు ఏదైతుందో హవాయి దీవులో ఉన్న వయోలోలి శిఖరం ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. 1234 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం నమోదుతుంది ప్రపంచంలో తక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అటకామా ఎడారి, దక్షిణ అమెరికా ఖండం. భారతదేశంలో తక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం లడక్, థార్ ఎడారి ప్రాంతం. రైట్ సార్. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా. రైట్ సార్. జన్నారం అటవీ క్షేత్రం. దాంతో పాటుగా సగటున చూస్తే ఒక్క రోజులో ఎక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం శబరి నది లోయ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా శబరి, సీలేరు నది లోయల్లో ఎక్కువ మొత్తంలో వర్షపాతం కురుస్తుంది. సగటు తీసుకున్నట్టయితే జిల్లాల పరంగా ఆదిలాబాద్ జిల్లా. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే జిల్లా జోగులాంబ గద్వాల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా.
హగరి నది లోయ హిందూపూర్కు సమీపంలో ఉంటుంది. రైట్ సార్. ఎస్, ఈ తరహా మొత్తంగా భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దృష్ట్యా వర్షపాతం యొక్క విచలన ఇలా ఉంది. మొత్తంగా క్వశ్చన్ రైట్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఎస్, ఈ క్రింది వాళ్ళు అధిక వర్షపాత ప్రాంతాలు ఏమున్నాయి అన్నాడు. అధిక వర్షపాత ప్రాంతాలు ఏమున్నాయి? వన్స్ ఒకసారి గమనించారు. పశ్చిమ కనుమలు. రైట్ సార్. పశ్చిమ కనుమల్లో అత్యంత ఎత్తైన పర్వతశిఖరం అనేముడి, గుర్తుపెట్టుకోవాలి సార్. రిమైనింగ్ దక్షిణ పీఠభూమి పూర్వోత్తర భాగాలు అన్నాడు. దక్షిణ పీఠభూమి. రైట్ మిత్రమా, గమనించాలి. ఇదంతా దక్కన్ పీఠభూమి. రైట్ మిత్రమా. మొత్తం భారతదేశం యొక్క ఈ భూభాగాన్ని ద్వీపకల్ప పీఠభూమి అన్నాం. ఈ ద్వీపకల్ప పీఠభూమిని రెండుగా విభజించే నది నర్మదా నది. రైట్ మిత్రమా. ఈ నర్మదా నదికి ఉత్తర వైపున భూభాగాన్ని మాల్వా పీఠభూమి లేదా కేంద్రీయ ఉన్నత భూభాగం అన్నాం. దీన్ని కేంద్రీయ ఉన్నత భూభాగం లేదా మాల్వా పీఠభూమి అన్నాం. ప్రీవియస్ ప్రశ్న. కింది వైపున ఈ ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అని పేర్కొన్నాం. రైట్ సార్. ఈ దక్కన్ పీఠభూమిలో పర్వత ప్రాంతాల్లో పశ్చిమ కనుమలు ఉన్నవి, తూర్పు కనుమలు ఉన్నవి, నీలగిరి పర్వతాలు ఉన్నాయి. అలాంటి పర్వత ప్రాంతాల్లో ఇక్కడ పశ్చిమ కనుమల యొక్క పర్వత ముందు భాగం ఏదైతుందో వీటిని పూర్వోత్తర భాగాలు అని పేర్కొంటారు. ముందు భాగాలు, ముందు నీకంటే ముందున్న వాళ్ళు నీ పూర్వీకులు అంటాం. రైట్ సార్. ఆ తరహా మనకు ముందున్న భాగాలు ఏవైతున్నాయో వీటినే పూర్వోత్తర భాగాలు. ఆ పూర్వోత్తర భాగాలు, ఈ దక్కన్ పీఠభూమికి పూర్వోత్తర భాగాల్లో ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. దాంతోపాటు పశ్చిమ కనుమల్లో ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. తూర్పు గంగా మైదానం, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో ఉన్న హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిమాలయాల్లో కూడా ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. కాబట్టి ABCDE మొత్తం కూడా ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతం. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా, పొరపాటు పడద్దు. హిమాలయాలు జమ్మూ కాశ్మీర్లో ఉన్నవి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవి, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నవి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవి. ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిమాలయాల్లో కూడా అత్యధిక వర్షపాతం కురుస్తుంది. దక్కన్ పీఠభూమికి పూర్వోత్తర భాగాల్లో కురుస్తున్నది. తూర్పు గంగా మైదానాలు, పశ్చిమ కనుమలో కూడా వర్షపాతం కురుస్తున్నది. ఇవన్నీ ప్రీవియస్ ప్రశ్నలే. రైట్ సార్. ఎస్, మీకు గుర్తు చేస్తున్నా, ప్రీవియస్ టెట్ ప్రశ్నలు, డిఎస్సి ప్రశ్నలు కూడా డైరెక్ట్గా మీ ముందుకు తీసుకొస్తాను. అక్కడి నుంచి క్వశ్చన్ అంతా కవర్ కావాలని బ్రేక్ చేస్తున్నాం మీకు. రైట్ సార్. ఇది గమనించే ప్రయత్నం చేయండి. ఓకేనా. రైట్ మిత్రమా. ఎస్, వెరీ నైస్. బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు. కాకపోతే కొంచెం ప్రజెంటేషన్లో లోపాలు కావలేదు. ప్రజెంటేషన్ కొంచెం పర్ఫెక్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. రైట్ సార్. సార్ రివిజన్ కాకపోతే ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ ఉండదు, రివిజన్ కావాలి సబ్జెక్ట్. ఈ క్రింది వారిలో ఎలనినోకు సంబంధించినది సరైనది గుర్తించండి. ఎలనినో. రైట్ సార్. నో అంటే నో అని కాదు, ఎలనినో, ఎల్నినో ఆర్ ఎలనినోకు సంబంధించినది సరైనది గుర్తించండి. క్రింది వారిలో ఎలనినోకి సంబంధించి సరైనది గుర్తించండి సార్. ఎలనినో అనే పదానికి అర్థం క్రీస్తు జననము అని పేర్కొన్నారు. స్పానిష్ భాషలో క్రీస్తు జననము అని పేర్కొన్నారు. రైట్ సార్. బాలయేసు అని అర్థం, బాలయేసు లేదా క్రీస్తు జననం. రైట్ సార్. ప్రతి 5 లేదా 7 సంవత్సరాలకు ఒకసారి తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఆయన రేఖ ఉష్ణ ప్రవాహం. రైట్ సార్. ఆయన రేఖ ఉష్ణ ప్రవాహం, ఉష్ణ ప్రవాహాలనే ప్రధానంగా ఎలనినో అనే పేరుతో ప్రతిపాదించారు. దీని కారణంగా పేరు తీర ప్రాంతంలో చేపల లాంటి అంకోయి చేపలు, ముఖ్యంగా గమనిస్తే ఈ చేపల్లో అంకోయి చేపలు అనేవి ఎక్కువ మొత్తంలో మృత్యువాత పడే అవకాశం ఉంటుంది, వేటకు గురైతవి. అంకోలయి చేపలు వంటి జలచర జీవులు అత్యధిక సంఖ్యలో మరణించడం జరుగుతుంది. ఎస్ మిత్రమా. రైట్. దీని కారణంగా భారత్, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో ఋతుపవన వ్యవస్థ బలహీనపడి వర్షం తగ్గి దుర్భిక్షం ఏర్పడుతుంది, కరువు ఏర్పడుతుంది. కురవలసిన వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం సుదీర్ఘకాలం సంభవించే పరిణామ క్రమాన్ని కరువు లేదా దుర్భిక్షం అని పేర్కొంటాం. కాబట్టి దుర్భిక్షం కూడా ఏర్పడుతుంది. ఎలనినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువ కురుస్తుంది సార్. లానినో ప్రభావం వల్ల ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. లానినో ప్రభావం వల్ల మనకు శీతల ప్రవాహాల వల్ల ఎక్కువ వర్షపాతం కురుస్తుంది, ఉష్ణ ప్రవాహాల వల్ల తక్కువ వర్షపాతం కురుస్తుంది. రైట్ సార్. ఎలనినో అంటే స్పానిష్ భాషలో క్రీస్తు జననము లేదా బాలయేసు అని అర్థం. రైట్ మిత్రమా. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోమన్ దేశస్తులు కానీ ఆ యొక్క లాటిన్ ప్రాంతాలకు చెందిన దేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నమ్మకాలు, అంటే ప్రజల యొక్క నమ్మకాల దృష్టం, వాళ్ళు నివసించే ప్రాంతంలో బాలులు ఎక్కువ మొత్తంలో జన్మించినప్పుడు, పురుషులు ఎక్కువ సంఖ్యలో జన్మించినప్పుడు
కొంత ఆటంకాలు ఏర్పడతాయి, అభివృద్ధి సంక్షేమాలు తక్కువ మొత్తంలో జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ మొత్తంలో జరుగుతాయి. ఒక పరిణామ క్రమంతో ఎక్కువగా బాలుడు జన్మించడం వల్ల మనకు కరువు వస్తుందనే ఒక భావన ఉండేదట. రైట్ సార్. మన వాళ్ళు ఎట్లయితే శని ప్రభావం వల్ల ఎన్నిసార్లు రాసినా డిఎస్సి వస్తలేదు, టెట్ వస్తలేదు అని పేర్కొంటాం. రైట్ సార్. శని ప్రభావం వల్ల కాదు. రైట్ మిత్రమా. నీ లోపల ఇంకొక వ్యక్తి ఉంటాడు కదా, వాడు చెప్పినట్టు నువ్వు చేయడం వల్ల నీకు డిఎస్సి అనేది కొంచెం అప్పుడప్పుడు రాకుండా పోతుందన్నమాట. రైట్ సార్. నువ్వు చెప్పినట్టు నీ లోపల ఉన్న వ్యక్తి వింటాడు అనుకోండి సార్, 100% వస్తుంది అన్నట్టు. కానీ నీవు చెప్పినట్టు నీ లోపల ఉన్న వ్యక్తి వినాలంటే ఈ టైం దాకా వెయిట్ చేయాలి. రైట్ సార్. 10:11 అవుతుంది. అయినప్పటికీ వెంకట్ సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో తప్పకుండా క్లాస్ వినాలి, ప్రశ్నలకు ఆన్సర్ గుర్తించాలనే ఒక భావన నువ్వు చెప్పినప్పుడు నీ లోపల ఉన్నవాడు వింటే నో ప్రాబ్లం. వినకుండా పడుకుందాం లే బాబు అని చెప్పి అనుకుంటే నువ్వు పడుకుంటావు, 4 క్వశ్చన్లు మిస్ అవుతాయి. ఇవే క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు అడిగి ఉన్నాడు కాబట్టి తీరు అక్కడ పోయిన తర్వాత ఒక క్వశ్చన్కి ఆన్సర్ పెడిపోతే హాఫ్ మార్క్ మిస్ అవుతుంది. మన ముందు హాఫ్ మార్క్ ఎక్కువ మన జాబ్ వస్తే మనకు రాదు. రైట్ సార్. దీంతో పాటు చూసుకుంటే మళ్ళీ టెట్ కోసం మళ్ళీ చదవాలి, మళ్ళీ డిఎస్సికి మళ్ళీ చదవాలి. అప్పటికే వీడు అందరూ అంటూ ఉంటారు ఇంకా చదువుతున్నావా బాబు అని చెప్పేసి. రైట్ సార్. అటు ఇటు చూస్తే మన పాప 8th క్లాస్ 10th క్లాస్కి వస్తుంది, మనం ఇంకా ఆల్మోస్ట్ పాఠ్యాంశాలు చదువుతూనే ఉంటాం. రైట్ సార్. పాప చదివే పాఠ్య పుస్తకాలు కూడా చదవాల్సి వస్తాం మనం. రైట్ సార్. అయినప్పటికీ కూడా క్లారిటీ ఉండదు కాబట్టి కొంచెం గమనించండి, అదొక కాన్సన్ట్రేషన్ తెచ్చుకోండి. రైట్ మిత్రమా. ఓకేనా. ఇక్కడ వీడేం చెప్తున్నాడంటే బాలికలు ఎక్కువ మొత్తంలో జన్మించినప్పుడేమో మంచి జరుగుతుంది, బాలుడు ఎక్కువ మొత్తంలో జన్మించినప్పుడేమో చెడు జరుగుతున్న ఒక భావనతోటి వీళ్ళు ప్రస్తావన చేశారు. ఉష్ణ ప్రవాహాల యొక్క ప్రభావం వల్ల కురవలసిన వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం సుదీర్ఘకాలం సంభవించే పరిణామ క్రమాన్ని ఎలనినో ప్రభావం అంటాం. ఈ ఎలనినో లానినో ప్రభావాలు రెండు కూడా మనకు పసిఫిక్ మహాసముద్రం యొక్క ప్రభావం, పసిఫిక్ మహాసముద్రం యొక్క ఉపరితలంపై నీరు వేడెక్కేటటువంటి తీరును బట్టి ఏర్పడుతుంది. వేడి నీరు కింది నుంచి పైకి చేరుతున్నప్పుడు నీటి జలభాగాలు, ఉపరితల జలభాగాలు ఎక్కువ మొత్తంలో వేడెక్కినప్పుడు ఈ జల ప్రవాహాలు అనేవి వేడెక్కితే ఏమైతే సార్ నీరు వ్యాకోచిస్తుంది. అలా వ్యాకోచించి ఉష్ణ ప్రవాహాల యొక్క ప్రభావం వల్ల మనకి ఎక్కువ మొత్తంలో వర్షపాతం, ఈ నైరుతి ఋతుపానాల యొక్క దిశలో మార్పు జరిగి తక్కువ వర్షపాతం కురుస్తుంది. మీకు క్లాస్లో కరెక్ట్గా డిస్కస్ చేసాం మనం కంటెంట్ కోర్సులో. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ క్లాసులో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ వస్తుంది మీకు రివిజన్లో భాగంగా, నో ప్రాబ్లం. రైట్ సార్. సముద్ర శాస్త్రం మొత్తం కూడా క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా డిస్కస్ చేస్తాను, ఇబ్బంది లేదు. విత్ మ్యాప్ పాయింటింగ్, విత్ టెక్నిక్స్, విత్ లాజిక్స్, విత్ టిప్స్. రైట్ సార్. అన్నిటిని బేస్ చేసుకుని చిన్న కోడ్స్ ఉంటుంది, ఆ కోడ్స్ ఆధారంగా చేసుకుని మొత్తం ప్రవాహాలు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. పసిఫిక్ మహాసముద్రంలో, అట్లాంటిక్ మహాసముద్రంలో, హిందూ మహాసముద్రంలో మాత్రమే ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు ఏర్పడతాయి. 5 మహాసముద్రంలో కేవలం 3 సముద్రాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్ సార్. అందులో ఉష్ణ ప్రవాహాలు ఏంటివి, శీతల ప్రవాహాలు ఏంటివి, వాటిపైన అవగాహన ఉంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. రైట్ సార్. ఇక్కడ గమనించండి. రిమైనింగ్ దీని కారణంగా పేరు తీర ప్రాంతంలో చేపలు లాంటివి అంకోయి చేపలు, ఈ జలచర జంతువులు అత్యధిక సంఖ్యలో మరణించడం జరుగుతుంది. రైట్ సార్. సాధారణమైనటువంటి జల ప్రవాహాల్లో అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరిగితే ఏమైతే సార్, ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిందనుకోండి, ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగినట్లయితే వీటి యొక్క శరీర ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చేసి అకస్మాత్తుగా మరణిస్తాయి. రైట్ సార్. నెక్స్ట్ దీని కారణంగా భారత్, ఆగ్నేయాసియా ప్రాంతాల లోపల కురవలసిన వర్షపాతం, ఈ ఋతుపవన వ్యవస్థలో మార్పు జరిగి వీటి దిశలో మార్పు సంభవించి మన దేశంలో కురవలసిన వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదుతుంది. దీని పరిణామ క్రమాన్ని ఎలనినో ప్రభావం అంటాం. రైట్ సార్. ఇన్ కేస్ లానినో ప్రభావం వల్ల సుదీర్ఘకాలం ఎక్కువ వర్షపాతం కురుస్తుంది శీతల ప్రవాహాల వల్ల. రైట్ సార్. సో పేరు దేశానికి సమీపంలో శీతల ప్రవాహాలు, పెరువియన్ శీతల ప్రవాహాల యొక్క ప్రభావ ఫలితంగా ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. దానివల్ల మనం లానినో ఎఫెక్ట్ అనే పేరుతో పిలుస్తాం. లానినో, ఎలనినో అనేవి ఇవి రెండూ కూడా మన యొక్క శీతోష్ణ అనే పాఠ్యాంశంలో స్పానిష్ పదాలుగా పేర్కొంటాం, కవల పదాలుగా పేర్కొంటాం. రైట్ మ్యామ్. ఎనీవే వన్స్ ఎవర్ సార్ నెవర్ గివ్ పాపా. ఎస్ సార్. రైట్. అందులో మిత్రమా ఆ మేడం చెప్పినటువంటి ప్రతిపాదనలో, పాప చెప్పిన ప్రతిపాదనలో మనం చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఒక విధంగా చెప్పాలంటే అది వాస్తవమే. కాకపోతే సార్ ఒక్కటి విమర్శించుకోండి, మీరు ఇన్ని సంవత్సరాల కాలంలో మీరు బీఎడ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు టెట్ డిఎస్సిలో డిఎస్సి పడడమే అరకొర. రైట్ సార్. ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి 6 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులకైతే 7 సంవత్సరాల తర్వాత పడుతుంది అనమాట. రైట్ సార్. ఒకవేళ అభ్యర్థి బీఎడ్ అయిపోయినాక డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఇన్ కేస్ ఇంట్లో కుటుంబ సభ్యుల నేపథ్యంతో మ్యారేజ్ కనుక చేసుకుంటే ఆయనకి ఈ పాటికే ఓ పాపో బాబో జన్మించి 5th క్లాస్ 3rd క్లాస్ ఉంటుంది, లేదంటే 2nd క్లాస్ 1st క్లాస్లో ఉంటుంది. రైట్ సార్. ఇంకో 2 సార్లు అటెంప్ట్ చేసేసరికి ఒక డిఎస్సి చంద్రబాబు నాయుడు చేసే డిఎస్సి మిస్ అయితే మళ్ళీ 7 సంవత్సరాల వరకు అనేసరికి పాప ఏమైంది సార్, 7th క్లాస్కి వెళ్ళిపోతాయి ఈజీగా. రైట్ సార్. అట్లా జరగడం వల్లనే ఇంత దూరం వచ్చినాం అనమాట. రైట్. కాకపోతే ఒకటి మాత్రం గమనించండి సార్, ఏదేమైనప్పటికీ
భగవంతుడు ఒకప్పుడు ఉండేది రాసి పెట్టుంటే జాబ్ వచ్చేది, రాసి పెట్టుంటే జాబ్ వచ్చేదని. కానీ ఇప్పుడు నువ్వు రాస్తేనే జాబ్ వస్తుంది సార్. నువ్వు మిస్టేక్ బుక్లో రాయడం, అదే మాదిరిగా షార్ట్ నోట్స్లో రాయడం జరిగితేనే అప్పుడు నీ తలరాతలో కొంత కామాలు పులి స్టాప్లు వచ్చి నీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. రేపు సర్కార్ బళ్ళు బోర్డు మీద రాయొచ్చు మనం, అంతే తప్ప ఇక వాళ్ళు రాసి పెట్టుకుంటే మనకు జాబ్ వస్తుంటే కష్టం అది. రైట్ సార్? ఎస్. రైట్ సార్. ఎస్. మీరెందుకు సార్ హాస్పిటల్కి పోయారు మరి? రైట్ సార్. టెన్షన్ పడకండి సార్, ప్రెషర్గా ఫీల్ అవ్వద్దు. మీరు హాస్పిటల్కి పోయి ప్రపోజల్ పెట్టుకోవద్దు సార్, ఓకేనా? రైట్ మిత్రం. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. మీరు హాస్పిటల్ పోతే ఎట్లా సార్? రైట్. ఎనీవే వన్స్ ఒకసారి గమనించండి సార్. క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏబిసిడి వరుస మిత్రమా. రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. మళ్ళీ మన సార్ అంటాడు, సార్ 2 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు డిస్కస్ చేసిండు మా సార్ అని చెప్పేసి. రైట్ సార్. ఎక్కువ క్వశ్చన్లు తీసుకొచ్చాము, కాకపోతే మీ ఓపిక బట్టి డిస్కస్ చేస్తాం అనమాట. సార్ ఇంతసేపు చెప్పి నువ్వు 2 క్వశ్చన్లైనా 3 క్వశ్చన్లు కింద కామెంట్ చేస్తాడు మన మిత్రుడు. రైట్ సార్. వన్స్ ఈ క్రింది ప్రకటనలో సరైనది గుర్తించండి. ప్రకటన ఏ, ప్రకటన బి. రైట్ సార్. ప్రకటన ఏ, ప్రకటన బి. పశ్చిమ బెంగాల్ ఒరిస్సా తీరాల నుండి పశ్చిమంగాను వాయువ్యంగాను పోయే కొద్దీ వర్షపాతం తగ్గుతుంది అన్నాడు. ఒకసారి గమనించండి. రైట్ మిత్రమా. ఎస్. ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా తీరాల నుండి పశ్చిమంగా పోతున్న కొద్దీ వాయువ్యంగా పోయే కొద్దీ వర్షపాతం తగ్గుతుంది అన్నాడు. ప్రకటన బి. దక్షిణాదిన పశ్చిమ తూర్పు తీరాల నుండి దక్కన్ పీఠభూమి అంతర్భూభాగాల వైపు పోను వర్షపాతం తగ్గుతుంది అన్నాడు. ఈ రెండింటికి ప్రధాన కారణాన్ని గమనించినట్టయితే మిత్రమా, ఎస్, కొంచెం ఆన్సర్ గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి సార్. ఎస్. ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా తీరాల నుండి పశ్చిమంగాను వాయువ్యంగాను పోయే కొద్దీ వర్షపాతం అనేది తగ్గుతుంది. రైట్ సార్. ఒకసారి ఈ మ్యాప్ పాయింట్ని గమనిస్తే, రైట్ సార్. ఎస్. రైట్ మిత్రమా. ఎస్. ఇక్కడ చూడండి సార్, పశ్చిమ బెంగాల్ ఒరిస్సా తీరాలు, ఇగో ఈ ఒరిస్సా తీర ప్రాంతం పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల నుంచి మనం పశ్చిమ వాయువ్య దిశ గుండా పోతా ఉన్నాం. ఇలా పశ్చిమ వాయువ్య దిశ గుండా పోతున్న కొలది వర్షపాతం అనేది తగ్గుతూ ఉంది అన్నాడు. అంటే ఇటువైపునే ఎక్కువ వర్షపాతం కురుస్తుంది, ఇటు పోతున్న కొద్ది తక్కువ వర్షపాతం కురుస్తుంది అన్నాడు. వర్షపాతాన్ని మనం లెక్కిస్తున్నప్పుడు సాధారణంగా కారణం మన భారతదేశం యొక్క భూభాగంలో ఉన్న పర్వతాలతో పాటుగా భారతదేశంలోకి ఏకీభవిస్తున్న నైరుతి ఋతుపవనాలు, అదే మాదిరిగా ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాలతో పాటుగా నైరుతి ఋతుపవనాలు 2 శాఖలు ఉంటాయి కదా, బంగాళాఖాత శాఖ, అరేబియన్ శాఖ. ఈ అరేబియన్ శాఖ, బంగాళాఖాత శాఖల యొక్క ప్రభావ ఫలితంగా మన భారతదేశం యొక్క తీరంలో తూర్పు తీర ప్రాంతం వైపు వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది, పశ్చిమ తీర ప్రభావం వైపు పోతున్న కొద్దీ వీటి ప్రభావం తగ్గుతుంది అనమాట. దట్స్ వై ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఒడిశా తీరాల నుంచి పశ్చిమ వైపు పోతున్నప్పుడు వర్షపాతం అనేది తగ్గుతూ ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కానీ వర్షపాతం మాత్రం తగ్గుతూ ఉంటుంది. రైట్ సార్. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనదిగా పేర్కొనవచ్చు. దక్షిణాదిన పశ్చిమ తూర్పు తీరాల నుండి, దక్షిణాదిన ఇగో ఈ పశ్చిమ తీరం నుండి తూర్పు తీరం నుండి, పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరం నుండి దక్కన్ పీఠభూమి యొక్క అంతర్భూభాగాల వైపు పోను వర్షపాతం అనేది తగ్గుతుంది అన్నాడు. రైట్ సార్. గమనించాలి. ఎస్ మిత్రమా. ఈ పశ్చిమ తూర్పు తీరాల నుండి 2 ప్రాంతాల నుంచి కూడా లోపటి వైపు వస్తున్న కొద్దీ, మధ్యలోకి వచ్చిన కొద్దీ మనకు వర్షపాతం అంతర్భూభాగాల వైపు పోను వర్షపాతం తగ్గుతుంది అన్నాడు. లోపటి వైపు వస్తున్న కొద్దీ వర్షపాతాలు తగ్గుతున్నాయి అని పేర్కొన్నాడు. రైట్ మిత్రమా. సో ఇక్కడ గమనించాలి, పశ్చిమ తీర ప్రాంతము తూర్పు తీర ప్రాంతాల నుంచి ఈ మధ్య భాగం దక్కన్ పీఠభూమిలోకి వచ్చినప్పటికీ వర్షపాతం అనేది ఏమైంది సార్? తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఏ మరియు బి 2 కూడా సత్యం అనే పేరునే ప్రస్తావించవచ్చు. ఏ సత్యమే, బి సత్యమే. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. 4th వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ప్రకటనలో సరైనది గుర్తించండి. ప్రకటన ఏ, ప్రకటన బి. భారతదేశంలో వర్షపాతం ఈశాన్యం నుండి నైరుతికి వచ్చేసరికి తగ్గుతుంది. రైట్ సార్. గమనించండి, భారతదేశంలో వర్షపాతం ఈశాన్యం నుండి నైరుతి వైపుకి వచ్చే కొద్దీ వర్షపాతం ఏం సార్? తగ్గుతుంది అన్నాడు. ఈశాన్య ప్రాంతం భారతదేశంలో గరిష్ట వర్షపాతం నమోదే ప్రాంతాలు మాసిన్రామ్, చిరపుంజి. ఈశాన్య భారతదేశం నుంచి పశ్చిమ వైపు వచ్చే కొద్ది వర్షపాతం తగ్గుతుంది. రైట్ సార్. స్టేట్మెంట్ ఏ సరైనదిగా పేర్కొనవచ్చు. రైట్ మ్యామ్. సరే. భారతదేశంలో వర్షపాతం ఈశాన్యం నుండి నైరుతికి వచ్చే కొద్ది, పశ్చిమ వల్లే సార్ నైరుతి. రైట్ మిత్రమా. ఈయన నైరుతి దిశ అన్నాడు. బాగా గమనించండి సార్. భారతదేశం యొక్క ప్రాంతాల దృష్ట్యా, రైట్ సార్, ఈశాన్య ప్రాంతం నుంచి నైరుతి ప్రాంతాల వైపు వచ్చే కొద్ది వర్షపాతం తగ్గుతుంది అన్నాడు.
సో మ్యాక్సిమం నైరుతి ఋతుపవన నైరుతి ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం ఉంటుంది, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షపాతం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రకటన ఏ అనేది నైరుతి వైపు వచ్చే కొద్ది వర్షపాతం పెరుగుతుంది, కాబట్టి ఇది అసత్యంగా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా, ఇది అసత్యంగా పేర్కొనవచ్చు. పశ్చిమం నుండి తూర్పు వైపుకి వచ్చే కొద్ది వర్షపాతం తగ్గుతుంది అన్నాడు. పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పు వైపుకి వెళ్తున్న కొద్ది కొంతవరకు ఏమైంది సార్, వర్షపాతం తగ్గుతుంది భారతదేశం యొక్క భూభాగ నిమిత్తం. రైట్ సార్, దక్షిణాది రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాలు. ఇక్కడ బి సత్యమే, కానీ ఏ మాత్రం అసత్యం అని పేర్కొనవచ్చు. అలా ఏ అసత్యం, బి సత్యం అని సెకండ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా ప్రకటించవచ్చు. రైట్ సార్, సెకండ్ వన్ ఏ రాంగ్ మిత్రమా. రైట్ సార్, నైరుతి వైపు వస్తున్నాం, పశ్చిమ వైపు వస్తే తగ్గుతుంది, నైరుతి వైపు వచ్చే కొద్దీ పెరుగుతుంది అనమాట వర్షపాతం. ఇక్కడ పశ్చిమ నుంచి తూర్పు పోతున్న కొద్ది వర్షపాతం పెరుగుతుంది, తగ్గుతుంది. రైట్ సార్, మొత్తం సగటు వార్షిక వర్షపాతం తీసుకుంటున్నాం గణించడం దృష్ట్యా సగటు వార్షిక వర్షపాతాల దృష్టి ఈ ప్రస్తావన వస్తుంది అనమాట. రైట్ సార్, ఎస్. స్వాతి మ్యామ్, చెల్లె ఏజ్తో సంబంధం లేదురా, కూర్చునేంత ఓపిక, చదివే అంత సత్తా ఉండి సర్వీస్ కొట్టాలనే నేపథ్యం ఉంటే 100% జాబ్ వస్తుంది. రైట్ సార్, 15 రోజులు, ఇంకొక 15 రోజులు అయితే సర్వీస్ అంటే ఏజ్ రిలాక్సేషన్ మిస్ అయ్యేది. అయినప్పటికీ కూడా సార్ సర్వీస్ కొట్టి చూపెట్టాడు రీసెంట్గా. రైట్ సార్, ఎస్. మన యాప్లో ఉన్నాడు, కాకపోతే సార్ని మీకు డైరెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఈ క్రింది వాళ్ళలో సరైనది గుర్తించండి. వరద ప్రభావానికి లోనవుతున్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా 2వ స్థానంలో బీహార్ ఉంది అన్నాడు. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే తరహాలోనే మొత్తం భూభాగంలో 1/8 వంతు 12% అనగా 40 మిలియన్ హెక్టార్ల వరదలకు గురయ్యే ప్రాంతం ఉంది. భారత ప్రభుత్వం 1954 సంవత్సరంలో జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది అన్నాడు. రైట్ సార్, భారతదేశంలో ఎక్కువగా వరదలకు లోనవుతున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది, 2వ స్థానంలో బీహార్ రాష్ట్రం ఉంది. రైట్ సార్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రం హిమాలయ పర్వతాల యొక్క ప్రభావ ఫలితంగా మనకి 2 రాష్ట్రాలు ఉన్నాయి. రైట్ సార్, కాబట్టి ఇది వాస్తవాన్ని తెలియపరుస్తుంది. మొత్తం భూభాగంలో 12% ప్రాంతం 40 మిలియన్ హెక్టార్ల వరకు వరదలకు లోనయ్యేటువంటి భూభాగం ఉంది. ఇక్కడ భారత ప్రభుత్వం 1954లో జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని రూపొందించింది. 1952 అంటేనేమో జాతీయ అటవీ చట్టాన్ని ఏర్పాటు చేసింది. మరి కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసింది సార్? ఇక విన్ను సార్ కానీ, వెంకన్న సార్ కానీ, అస్మా మేడం కానీ, లైవ్లో ఉన్నటువంటి ఇంకా సత్తి గారు కానీ, రాజు గారు కానీ, రైట్ మ్యామ్, రజిత చెల్లె కానీ ఒక్కసారి చెప్పండి సార్. కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గొప్ప దేశం మన మాతృదేశం. రైట్ సార్, ఎప్పుడు సార్? అయ్యా 1972 జాతీయ వన్యమృగ సంరక్షణ చట్టం, 1952 జాతీయ అటవీ సంరక్షణ చట్టం. రైట్ సార్, ఎస్. ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో వరద నియంత్రణ కార్యక్రమాన్ని 54లో ఏర్పాటు చేశారు, కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని 52లో ఏర్పాటు చేశారు. రైట్ సార్, ఎస్. మిత్రమా. రైట్, నెక్స్ట్ అదే తరహాలోనే క్వశ్చన్ రైట్ ఆన్సర్ సార్, అన్నీ సరైనవి కాబట్టి 4th ఆప్షన్ సరైనది సార్. నెక్స్ట్, భారతదేశంలో ఋతుపవనాల ఆగమనానికి సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి. భారతదేశంలో ఋతుపవన ఆగమనానికి సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి అయ్యా. ఎస్. తూర్పు జెట్ స్ట్రీమ్స్ అంటే సార్ సముద్ర మట్టం నుంచి ఎత్తును ఆధారంగా చేసుకుని 12,000 మీటర్ల ఎత్తులో, అంటే 12 కిలోమీటర్ నుంచి 14 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ నుంచి తూర్పులకి శీతల ప్రవాహాలు వీస్తాయి. రైట్ సార్, పైన శీతల ప్రవాహాలు సముద్ర ఉపరితలం వేడెక్కిన విధానం దృష్ట్యా అధిక పీడన తేమతో కూడిన గాలులు ఏర్పడతాయి. ఈ తేమ అంతా పైకి పోయినప్పుడు పైన ఉన్న శీతల ప్రవాహాలను టచ్ కాగానే ఈ తేమతో కూడినటువంటి పవనాలు చల్లబడి మనకు ద్రవ రూపంలోకి మారి భూమిని చేరుతుంది. అలా నైరుతి ఋతుపవనాల ఆధారంగా భారతదేశంలో వర్షం కురవడానికి ప్రధాన కారణం జెట్ స్ట్రీమ్స్. ఆ జెట్ స్ట్రీమ్స్, తూర్పు జెట్ స్ట్రీమ్స్ భారత భూభాగంలోకి రావడం, దీనితో పాటు హిమాలయాలకు దక్షిణంగా ఉన్న పశ్చిమ జెట్ స్ట్రీమ్స్ బలహీనపడుతూ ఉత్తర దిశగా కదలడం వలన నైరుతి ఋతుపవనాలు దేశంలోకి ఆగమనం చెందుతాయి. ఇది వాస్తవం. కొంచెం చదవండి, క్లారిటీ వస్తుంది. ఋతుపవన వ్యవస్థ నియంత్రణలో టిబెట్ పీఠభూమి నియంత్రణ పాత్రను పోషించడమే కాకుండా భౌతిక అడ్డంకిగా పనిచేస్తుంది. ఇది రాంగ్ పదం మిత్రమా. ఋతుపవన వ్యవస్థ నియంత్రణలో భాగంగా టిబెట్ ఎత్తైన పీఠభూమి ఉంది కదా, ఆ ప్రాంతంలో ప్రధానంగా అధిక పీడన గాలులు ఉంటాయి. ఆ ప్రభావ ఫలితంగా మన వైపు భారతదేశం వైపు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్, ఎస్. ఇక్కడ గమనిస్తే భౌతిక అడ్డంకిగా పనిచేస్తుంది, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా సరైనది అనమాట.
ఇంట్రాట్రోపికల్ కన్వర్జేషన్ జోన్ భూమధ్య రేఖకు ఉత్తరంగా మారడం వల్ల ఋతుపవనాలు అనేవి భారత్లోకి ప్రవేశిస్తాయి. రైట్ సార్, ఇంట్రాట్రోపికల్ కన్వర్జేషన్ జోన్. రైట్ సార్. సో మనకు ఆయన రేఖ అంతర అభిసరణ మండలం ఏదైతుందో దాని ప్రభావ ఫలితం మన భారతదేశం అందులో ఉండడం వల్ల భారతదేశంలోకి ఈ జెట్ స్ట్రీమ్స్ యొక్క ప్రభావ ఫలితంగా ఋతుపవనాలు వచ్చి వర్షపాతం కురుస్తుంది. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్. 4 ఆప్షన్స్ కూడా రైటే కాబట్టి 4th ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. నెక్స్ట్ వన్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఎస్. ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. పసిఫిక్ హిందూ మహాసముద్రాల ఉపరితలంలో ఏర్పడే పీడన స్థాయిలోని తేడాల వలన పవనాలు దక్షిణ దిక్కున అటు ఇటు స్థానాలను మారుస్తూ కదలడాన్ని దక్షిణ డోలనం అంటారు. దక్షిణ డోలనం ఏర్పడేటప్పుడు ఎలనినో ఏర్పడితే దాన్ని ఎలనినో ఎల్స్ ఎఫెక్ట్ అని పేర్కొంటారు. దక్షిణ డోలనంను కనుగొన్న వ్యక్తి సర్ గిల్బర్ట్ వాకర్ అని పేర్కొన్నాం. రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఈ 4 ఆప్షన్లు కూడా సరైనవి మిత్రమా. వన్స్ గమనించండి. ఇది పాఠ్యపుస్తకాన్ని చదువుతున్నప్పుడు మ్యాప్ పక్కన పెట్టుకొని ఒకసారి చూడాలి. పసిఫిక్ హిందూ మహాసముద్రాల ఉపరితలంలో ఏర్పడే పీడన స్థాయిలోని తేడాల వలన. రైట్ సార్. సముద్ర ఉపరితలం వేడెక్కే విధానాన్ని బట్టి మనం పీడనంలో మార్పులు వస్తాయి. అప్పుడప్పుడు ఎండాకాలంలో విశాలవంతమైన భూభాగాల వద్ద సుడిగాలులు ఏర్పడతాయి కదా, ఆ సుడిగాలు ఏర్పడిన విధానం మాదిరిగా సముద్ర ఉపరితలంపై కూడా పీడన వ్యవస్థలో మార్పుల వల్ల కొంత అధిక పీడన తేమతో కూడిన గాలులు ఏర్పడి వాటి దక్షిణ దిక్కు అటు ఇటు స్థానాలను మారుస్తూ కదలడాన్ని దక్షిణ డోలనము అంటారు. రైట్ సార్. మేము దక్షిణ డోలనం ఏర్పడేటప్పుడు ఎలనినో ఏర్పడితే, ఉష్ణ ప్రవాహాలు ఏర్పడితే దాన్ని ఎల్స్ ఎఫెక్ట్ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ దక్షిణ డోలనం కనుగొన్న వ్యక్తి సర్ గిల్బర్ట్ వాకర్గా పేర్కొన్నాం. కాబట్టి 4 ఆప్షన్స్ కూడా సరైనవి కాబట్టి 4 అనేది సరైనదిగా పేర్కొన్నది. రైట్ సార్. ఎస్. నెక్స్ట్ రిమైనింగ్ అదే తరహాలో చూసినట్లయితే రైట్ మిత్రమా. భారతీయ శీతోష్ణస్థితికి సరికానిది గుర్తించండి. భారతీయ శీతోష్ణస్థితికి సరికానిది. నైరుతి ఋతుపవనాల మూలంగా అధిక వర్షపాతం సంభవిస్తుంది. ఎలనినో మూలంగా భారత్లో అధిక వర్షాలు సంభవిస్తాయి. లానినో మూలంగా పేరులో కరువు పరిస్థితులు ఏర్పడతాయి. పైవన్నీ అన్నాడు. సతీష్ గారు ఆన్సర్ గుర్తించండి అయ్యా. రైట్ మిత్రమా. లైవ్లో ఉన్న మిత్రులంతా ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు లైక్ చేయకుండా కామెంట్ చేయకపోతే మీకు వెంకట్ సార్ పాపం ఉసురు అన్నీ తగులుతాయి. రైట్ సార్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్ మిత్రమా. ఎస్. ఎందుకంటే ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా మీకోసం ఎంతో కొంతవరకు దోహదపడాలి. అయ్యో మా మిత్రులు మాలాగా బీఎడ్ చేశారు, దాంతోపాటుగా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకున్నారు, కానీ కొంత అనివార్య కారణాల వల్ల బ్యాకప్ అయ్యారు. వాళ్ళని ఉపాధ్యాయ వృత్తిలోకి తీసుకురావడంలో భాగంగా మేము కూడా కొంత భాగస్వామ్యం ఉండాలనే నేపథ్యంతో స్టార్ట్ చేశాము. దానిలో మీరు లైవ్లో ఉన్న మిత్రులంతా లైక్ చేయకుండా ఉంటే మన వీడియో ఎక్కువ మందికి పోదు. రైట్ సార్. ఎక్కువ మందికి పోకపోవడం వల్ల మన అంత ఎంతో తెలియాలి కదా సార్. వాళ్ళకి వీళ్ళకి తెలిస్తేనే కదా వాళ్ళకు కూడా ఉపయుక్తం ఇది. సార్ మన వల్ల ఒకరు నష్టం జరగకపోయినా పర్లేదు కానీ సార్, నా లాభం జరగకపోయినా పర్లేదు కానీ నష్టం మాత్రం జరగవద్దు. రైట్ సార్. మ్యాక్సిమం మీరు నా కోసం ఒక 1 అవర్ టైం కేటాయిస్తున్నాం. ఈ 1 అవర్ లైవ్ వీడియో చూడడంలో భాగంగా లేకపోతే తర్వాత వీడియో పోస్టింగ్ చూడడంలో భాగంగా అట్లీస్ట్ ఈ ప్రశ్నలు ఉద్దేశించి రేపు ఎగ్జామినేషన్ హాల్లో మీకు ప్రశ్నలు రాకపోతే నేను ఈ మార్కర్ పక్కన పెడతాను. ఇట్స్ మై ఛాలెంజ్. రైట్ సార్. ఇంకా యాప్లో చూసుకుంటే టెస్ట్ సిరీస్ యొక్క కథ కార్యక్రమాలు వేరు ఉంటాయి. మొత్తం పాఠ్యాంశం అంతా కవర్ అవుతుంది విత్ ఇంక్లూడింగ్ పేజీ నెంబర్లోని చిత్రాలతో సహా. రైట్ సార్. ఎస్. అలా ఎగ్జామ్స్ రాయండి. నేను చెప్తున్నా సార్, మీరు 100% ఎగ్జామ్స్ రాసి క్లాసులు వింటే 100కి 100% డిఎస్ వస్తుంది. దాన్ని నేను పూచి ఇట్స్ మై ఛాలెంజ్ చెప్తున్నా కదా, బల్లగుద్ది చెప్తున్నా. 100% మీకు డిఎస్సి వస్తుంది సార్. సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ ద్వారా టెస్ట్ సిరీస్ తీసుకొని కంటెంట్ కోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఇండివిజువల్గా వాళ్ళ యొక్క ప్రభావం మీద ముందుకెళ్ళొచ్చు. రైట్ సార్. అన్నీ కలిపి పెట్టాం కాబట్టి తక్కువ అమౌంట్తో కేవలం 2499 రూపీస్కి కంప్లీట్ ఫుల్ కోర్సే హ్యాండ్ అవుట్ చేస్తాం సార్. హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఒకరోజు మీరు కోచింగ్ పోయి ఈరోజు కోచింగ్ అడగండి. విత్ డైరెక్ట్ ఫీ పేమెంట్ 18,000. రైట్ సార్. నీకు ఆఫర్ ప్రైస్ ఏమైనా ఉంటే ఓ 15,000, ఇన్స్టాల్మెంట్లో కడతా అంటే మళ్ళీ 18,000. ఒకటేసారి సేమ్ పేమెంట్ అంటే 14,000 15,000 తీసుకుంటారు. నేనేమన్నా 2500 రూపీస్కి మొత్తం ఎగ్జామ్స్ పెడతా, క్లాసులు చెప్తా అంటున్నా. అత్యంత విషయ నిపుణుల చేత కంప్లీట్గా లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్ అందిస్తాం. దాంతోపాటుగా పీడిఎఫ్ రూపంలో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఎగ్జామ్స్ పెడతాం, ఎగ్జామ్స్కి విశ్లేషణ ఇస్తాం. మీరు రాసిన ఎగ్జామ్లో మీరున్న స్థితిగతులను ఎక్కడున్నారో చెప్పి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఎగ్జామ్ ముందు టైం ఉంటే దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ క్విక్ రివిజన్ చేసుకుంటాం. ఇక మీకు జాబ్ అంటే మీకు సర్వీస్ రావడం కోసం మ్యాక్సిమం బెస్ట్ ఇచ్చడం కోసం దేనికైనా సిద్ధం అనే రేంజ్లో ఉంటాం అనమాట. కానీ మీరు దాన్ని ఉపయుక్తం చేసుకోవట్లేదు. లైవ్లో ఉన్న మిత్రుల్లో సో కంప్లీట్గా లైక్ చేయమంటే మీరు ప్రతిరోజు కూడా మిమ్మల్ని అడుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. రైట్ సార్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మీకు కనీసం మీకన్నా కొంతవరకు అనిపిస్తలేదా సార్? వీడియో చూసిన మిత్రులు, లైవ్ చేసిన మిత్రులు కానీ. రైట్ సార్. అది గమనించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా. అద్విక మ్యామ్ అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి సార్. ఓకేనా. హైదరాబాద్ పోతే లక్షగా సార్, ఇంకా ఎక్కువైతే ఇంకా ఆరోగ్యం. మీరు హాస్టల్లో ఉండాలి, ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ ఫ్యామిలీ మిత్రమా
మీరు రేపు మిస్ అయితే మాత్రం 100% సర్వీస్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే దాని మీద పెట్టిన ఎఫర్ట్ అలాంటిది. సార్ దాని మీద ఎఫర్ట్ మీరు ఎంతవరకు పెట్టిన విషయం తెలుసుకోవాలంటే ద వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియోలో ఉన్న వెంకట్ సార్ ఫేస్కి ఇప్పుడున్న ఫేస్కి మధ్య వ్యత్యాసమే మీకు ఆన్సర్ చెప్తుంది. రైట్ సార్, దాని మీద కాన్సన్ట్రేషన్ అది. ఎందుకు సార్ అంటే సార్ నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, మీలో కొంతవరకు చిన్నవాళ్ళు ఉండొచ్చు, కానీ మొత్తంగా ఎంతో స్ట్రగుల్ అనుభవిస్తున్నారు మీరు ఈరోజు. రైట్ సార్, చాలామంది మిత్రులు మాట్లాడుతున్నప్పుడు సార్ సర్వీస్ కొట్టాలి, అందులో ఎస్జిటికి మ్యాథ్స్కి సైన్స్కి పోల్చుకుంటే సోషల్కి ప్రత్యేకంగా అందరూ చీట్ చేస్తున్నారు బయట ప్రపంచంలో. సార్ సోషల్లో ఎవరు ఇంటర్మీడియట్ క్లాసులు చెప్పించే దాఖలాలు లేవు. ఈరోజు ఇంటర్మీడియట్ మనం సబ్జెక్ట్ చెప్తుంటే మిత్రులు అనుకుంటున్నారు రైట్ సార్ ఇదంతా మేము ఎప్పుడు చదవాలి, ఇదంతా చదవాలి నాని. రైట్ సార్, చదవాలి. టెట్లోనే 18 ప్రశ్నలు అడిగిండు. జూన్ 5వ తేదీన అడిగిన టెస్ట్ పేపర్లో తెలంగాణ రాష్ట్రంలో 18 ప్రశ్నలు అడిగిండు టెట్కి సంబంధించి ఇంటర్మీడియట్ నుంచి. కాబట్టి ఇంటర్మీడియట్ చదవాల్సిందే. కొంతమంది మిత్రులకి ఇంటర్మీడియట్ సిలబస్ పైన అవగాహన లేక ఏ టాపిక్స్ లింక్ అయిన విషయం తెలియట్లేదు, కానీ కంప్లీట్ 80 to 90% లింక్ అవుతున్నవి. రైట్ సార్, 73వ రాజ్యాంగ సవరణ గురించి స్థానిక సంస్థలో ప్రస్తావన ఉంటే అంటే 73వ రాజ్యాంగ సవరణ మొత్తం కూడా చదివి పెట్టాల్సిందే. రైట్ సార్, అక్కడ 74 రాజ్యాంగ సవరణ ఉంటే 74 రాజ్యాంగ సవరణ మొత్తం చదివి పెట్టాల్సిందే. ఇక్కడ సార్ డిఎస్సి సర్వీస్ ఈక్వల్ టు సివిల్ సర్వీస్ సమానం, ఆ తరహాలో లింక్ చేసుకుంటూ అడుగుతున్నాడు. కాబట్టి ఏపీ మిత్రులు తెలంగాణ మిత్రులు ఇక్కడ కూడా వదిలిపెట్టద్దు. రైట్ సార్, ఇప్పటికీ మీ తెలుగు 2 రాష్ట్రాల దృష్ట్యా మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఏదైనా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఇంటర్మీడియట్కి చాప్టర్ వారీగా మీకు డిస్కషన్ చేసిన దాఖలాలు కానీ ప్రతి చాప్టర్ పైన ఎగ్జామ్ పెట్టిన దాఖలాలు కానీ ఏమైనా ఉన్నాయంటే చెప్పండి ఒకసారి, నేను దానికి యాక్సెప్ట్ చేసుకుంటాను. రైట్ సార్, ఎంతవరకు లేవు. సోషల్కి అట్లాంటి ప్రత్యేకమైనటువంటి వాళ్ళ కార్యాచరణ పెట్టరు, దానికి సిద్ధం కారు. రైట్ సార్, ఎందుకంటే నేను అక్కడక్కడ క్లాసులు బోధించినా కూడా చెప్తున్నా, ఈ వ్యవస్థ స్టార్ట్ చేయడం ప్రధాన ఉద్దేశమే అది. రైట్ సార్, సబ్జెక్టు సంపూర్ణంగా చెప్పకపోవడం వల్లనే, సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల వ్యవస్థలో వచ్చి మీతో ఇంటరాక్ట్ అయినాం. కాబట్టి సార్ రేపు మీకు సర్వీస్ కొట్టిన తర్వాత మిమ్మల్ని కూడా మన యాప్లో ఇంటరాక్ట్ చేసుకుంటాం, మీరు 4 సర్వీస్ అందించడం కోసం. సో ఇదంతా నిస్వార్థపూరితంగా ఏర్పాటు చేసిన వ్యవస్థనే తప్ప ఆర్థిక స్వావలంబన కోసం కాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్ మిత్రమా? ఎస్, ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే, భారతీయ శీతోష్ణకి సరికానిది గుర్తించండి సార్. నైరుతి ఋతుపవనాల మూలంగా ఫీల్ అవుతుండ్రా సార్? ఫీల్ అయితే ఫెయిల్ అవుతారు, బాగా గమనించండి సార్. మీరు ఈ క్లాస్లో ఫెయిల్ అయితే ఇంకో క్లాస్లో ఫెయిల్ కాకుండా వినొచ్చు. ఈ క్లాస్ యూట్యూబ్ కాకపోతే ఇంకో యూట్యూబ్లో వినొచ్చు. కానీ నేనేమంటున్నా, ఈ నోటిఫికేషన్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే వరకు నువ్వు ఉంటావన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఈ నోటిఫికేషన్ 80% మిస్ కానివ్వద్దు. రైట్ సార్, చెప్తున్నా కదా. అందుకే నైరుతి ఋతుపవనాల మూలంగా అధికంగా వర్షపాతం సంభవిస్తుంది భారతదేశంలో. 75% to 80% వరకు నైరుతి ఋతుపవనాల వల్ల, ఒక 15 నుంచి 20% వరకు ఈశాన్య ఋతుపవనాల వల్ల సంభవిస్తే, సంవహన వర్షపాతం వల్ల ఒక 10% వరకు సంభవిస్తుంది కన్వెన్షనల్ రెయిన్ఫాల్ ద్వారా. ఈ వేసవి కాలంలో నిన్న మొన్న ఎండగాలు కొడుతుంది సార్. నిన్న మొన్న కొట్టేటటువంటి మన యొక్క వడగళ్ళ వర్షాలు, రాళ్ల వర్షాలు ఏవైతే ఉన్నాయో వీటినే సంవహన వర్షాలను పేర్కొంటాం. రైట్ సార్, ఇవి క్యూములోనింబస్ మేఘాల వల్ల సంభవిస్తూ ఉంటాయి. ఏ రోజు ఎక్కడైతే ఎక్కువ మొత్తంలో ఉక్కపోత ఉంటుందో, ఏ రోజు ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ ఉక్కపోత ఉండి ఎండ కొడుతుందో అదే ప్రాంతంలో నల్లటి మేఘాలు వచ్చి మేఘాల మధ్య జరుగుతున్న క్యూములస్ మేఘాలు, నింబస్ మేఘాలు రెండూ కలిసి సంకలనం చెంది అక్కడ ఉష్ణోగ్రతని కంప్లీట్గా తగ్గి అకస్మాత్తుగా ద్రవ రూపంలో కాస్త పదార్థం అది అవపాతం అనేది ఘనరూపంలో చేరి భూమిని చేరుతుంది. దాన్నే వడగళ్ళ వర్షం అంటాం. ఈ ప్రాంతానికి కారణం ఏంటంటే ఈ సంవహన వర్షపాతం. రైట్ మిత్రమా? దేశంలో 75 to 80% వరకు సుమారనే పేర్కొంటాం. కాబట్టి సుమారుగా నైరుతి ఋతుపవనాలు 15 నుంచి 20% అయితే ఈశాన్య ఋతుపవనాలు, నెక్స్ట్ ఒక 10% వరకు సంవహన వర్షపాతం వల్ల వర్షపాతం కురుస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఎల్నినో మూలంగా భారత్లో అల్పంగా వర్షాలు కురుస్తాయి. సుదీర్ఘ కాలం సుమారు ఒక 3 నుంచి 7 సంవత్సరాల కాలం పాటు తక్కువ వర్షపాతం కురుస్తుంది. కురవలసిన వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదే పరిణామ క్రమాన్ని కరువు అని పేర్కొంటాం, దుర్భిక్షము అంటాం. అలా ఈ ఎలనినో ప్రభావం వల్ల తక్కువ వర్షాలు అనేవి సంభవిస్తాయి, ఎక్కువ వర్షాలు కురవు. లానినో ప్రభావం వల్ల మాత్రం ఎక్కువ వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి ఇక్కడ సరికానిదిగా గుర్తించవచ్చు. ఇక లానినో మూలంగా పేరులో కరువు పరిస్థితులు ఏర్పడతాయి. పేరు తీరంలో అయితే కరువు పరిస్థితులు ఏర్పడతాయి, మన ప్రాంతంలో అయితే ఎక్కువ మొత్తంలో వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఇచ్చిన వాటి దృష్ట్యా మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ తప్ప మిగతా అన్ని కూడా సరైనవే. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ సరికానిది ఏది సార్? సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా? ఇస్ క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ అదే తరహాలో గమనిస్తే క్రింది వాటిని పరిశీలింపుము. రైట్ సార్, ప్రతిపాదన ఏ, ప్రతిపాదన బి. రైట్ సార్, ఒకసారి చూడండి. భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాలతో పోలిస్తే నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం కురుస్తుంది. ఏ స్టేట్మెంట్ ఇస్ సరైనది. రైట్ మిత్రమా? నెక్స్ట్ నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలో పోలిస్తే ఎక్కువ విస్తృతి గల అరేబియా సముద్రం మీదుగా కదులుతాయి. రైట్ మిత్రమా? ఇచ్చిన దాన్ని బాగా గమనించండి. ఇక్కడ
నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంతో పోలిస్తే ఎక్కువ విస్తృతి అరేబియా సముద్రం గుండా వెళ్తాయి. అరేబియన్ శాఖ ద్వారా ఎక్కువ ప్రాంతాల్లో వర్షపాతం కురుస్తుంది, బంగాళాఖాత శాఖ ద్వారా తక్కువ ప్రాంతాల్లో వర్షపాతం కురుస్తుంది. రైట్ సార్. ఇక్కడ ఏ మరియు ఆర్ రెండు కూడా సరైనవే. ఏ ఆర్ రెండు నిజమైనవి, ఏకి ఆర్ సరైన వివరణ అన్నాడు. ఏకి ఆర్. భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాలతో పోలిస్తే నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం కురుస్తుంది అంటున్నాడు. దీనికి కారణం ఏం చెప్తున్నాడు? నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాత శాఖతో పోల్చినప్పుడు అరేబియన్ శాఖ ద్వారా ఎక్కువ వైశాల్యంతో ముందుకు కొనసాగుతున్నవి. తద్వారా ఇక్కడ మనకు బంగాళాఖాత శాఖ ప్లస్ అరేబియన్ శాఖ, బంగాళాఖాత శాఖను అరేబియన్ శాఖను రెండింటిని కలుపుకొనే నైరుతి ఋతుపవనాలు అంటాం. కాబట్టి ఏకి ఆర్ అనే సరైన వివరణ ఇస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఫస్ట్ వన్ నాగమణి చెల్లి, ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. వెంకన్న సార్ ఎస్. క్లియరా మిత్రమా? ఎస్. ఇచ్చిన దాని దృష్ట్యా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఇది మనకు ఉన్నటువంటి వ్యవస్థలో ప్రధానమైన అంశాలు. రిమైనింగ్ ఇక్కడ గమనిస్తే సముద్ర ప్రవాహాలపైన మరో క్వశ్చన్ని రైట్ మిత్రమా రేపు డిస్కషన్లో భాగంగా సముద్ర ప్రవాహాల దృష్ట్యా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. రైట్ సార్. ఎస్. ఇది గమనించే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్ మిత్రమా. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల మిత్రులకు ఒక చిన్న ముఖ్య నోటిఫికేషన్ సార్. మీ తెలిసిన ఫ్రెండ్స్ కానీ మీ మిత్రులు కానీ ఎవరున్నా చెప్పండి. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో టెస్ట్ సిరీస్ అన్ని సబ్జెక్టులపైన చాప్టర్ వారీగా టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్కు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. కంటెంట్ కోర్స్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ కోర్స్ ఉంటుంది. ప్రతి పాఠ్యాంశం మీకు లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్ ఉంటాయి. కొన్ని లైవ్ క్లాసులు అక్కడక్కడ నెట్వర్క్ ఇష్యూ వల్ల లైవ్ చేసినవి రికార్డు కాలేదు. వాటిని తిరిగి మళ్ళీ రివిజన్లో భాగంగా మళ్ళీ డిస్కస్ చేస్తాం. రైట్ సార్. రిమైనింగ్ ఫోల్డర్ వారీగా క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు లైవ్ క్లాసులు అన్నీ కూడా మీకు చదువు అనుకూలంగా ఉండడం కోసం కొంచెం టైం ఒక 2-3 డేస్ అయితే కంప్లీట్ అవుతుంది. రైట్ సార్. నెక్స్ట్ పిఐఈ ప్లస్ సైకాలజీ కలిపి 499 రూపీస్కి కంటెంట్ కోర్స్ రూపంలో ఉంది. సోషల్ మెథడాలజీ బయటి ప్రపంచంలో అందరూ న్యూ సిలబస్ లేదా ఓల్డ్ సిలబస్ ఏదో ఒకటే బోధిస్తున్నారు. ఇక్కడ న్యూ ప్లస్ ఓల్డ్ రెండింటిని కలుపుకొని నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ ఆధారంగా చేసుకుంటూ మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. రైట్ సార్. ఆ తరహా సోషల్ మెథడాలజీ కోర్సు కూడా 499కి అందుబాటులో ఉంది. నెక్స్ట్ అన్నీ కలిపి సోషల్ మెథడాలజీ, పిఐఈ, సైకాలజీ, దాంతోపాటు సోషల్ కంటెంట్ ఇంటర్మీడియట్ వరకు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్నిటిని బేస్ చేసుకొని టెట్ 2 ప్లస్ డిఎస్సికి రెండింటికి దోహదపడ్డట్టుగా ఏపీ మిత్రులకి తెలంగాణ మిత్రులకి సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ క్రియేట్ చేసాం. ఇక్కడ అన్ని సబ్జెక్టులపైన వీడియో లైవ్ అండ్ రికార్డ్ క్లాస్ ఉంటుంది. అన్ని సబ్జెక్టులపైన టెస్టులు ఉంటుంది. ఆ డే వైజ్ సెట్లు మీరు ఎప్పుడు కోర్స్ తీసుకుంటే అప్పుడే మీకు షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఎప్పుడు ఏ రోజు కోర్స్ తీసుకునే మిత్రులు అదే రోజు డే 1 ఎగ్జామ్ రాసుకుంటూ ముందుకు వస్తూ ఉంటాడు. ఆయనకు వచ్చే స్కోర్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ మీకు ఇంట్రాక్ట్ అవుతూ మీరున్న పరిస్థితిని దృష్ట్యా, మీకు వచ్చే యాక్యురెన్సీ పరంగా దృష్ట్యా, మీ యొక్క ప్రొఫెషన్సీ డాటాను పరిగణించుకొని గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. 100కి 100% సూపర్ ఛాలెంజ్ బ్యాచ్లో 100% ఎగ్జామ్స్ రాసి క్లాసులు వింటే డిఎస్సి ఉద్యోగం అక్కడ ఒక్క పోస్ట్ ఉన్నా కూడా అది మీ సొంతం అవుతుంది సార్. ఎవరైతే 100% ఎగ్జామ్స్ రాస్తారో, ఎవరైతే పర్ఫెక్ట్ 100% క్లాసెస్ వింటారో, టెక్స్ట్ బుక్ చదివి కానీ ఇక్కడ క్లాస్ విని కానీ ఈ డే వై ఎగ్జామ్ రాసుకుంటూ వస్తే 100కి 100% డిఎస్సిని క్రాక్ చేయొచ్చు. రైట్ మిత్రమా? ఎస్. ఇట్స్ మై ఛాలెంజ్. దానిలో క్వశ్చన్స్ క్రియేట్ చేసే నేపథ్యం కానీ ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యంగా పరిగణలో తీసుకుని మీకు నాకు చెప్తున్నాను అనమాట. కాబట్టి మీకు తెలిసిన మిత్రులు చెప్పండి, షేర్ చేయండి. కొంచెం మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే ఇందులో ఇంకా కొన్ని పీడిఎఫ్లు ఏర్పాటు చేద్దాం. లాస్ట్ క్విక్ రివిజన్ చేసుకుందాం. టీం అందరం కలిసి తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇది ఒక ఛాలెంజ్గా ఏర్పాటు చేసాం. అందుకే దీన్ని సూపర్ ఛాలెంజ్ అని ఏర్పాటు చేసుకున్నాం. టెట్ మరియు డిఎస్సి రెండు రాష్ట్రాల మిత్రులు కూడా రెండింటికి కూడా దోహదపడుతుంది. ఓకేనా? రైట్ మిత్రమా? ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. సుధా మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్. ప్రశాంతి మ్యామ్ థ్యాంక్ యూ సార్. ఎస్. మేఘాల రకాలు ఓకే సార్ తప్పకుండా. 10th క్లాస్ ఖనిజాలు ఓకే చెల్లె. రైట్ సార్. నెవర్ గివ్ అప్ గారు. రైట్ మిత్రం. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒక స్టాటస్ పెట్టండి, షేర్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి మిత్రమా. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మనం అంత ఎక్కువ మొత్తం ముందుకు వెళ్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. చెప్పాను కదా, మీరు స్టాటస్ పెట్టకుండా, షేర్ చేయకుండా, ఎవరు చెప్పకుండా, ఎవరు చేంజ్ చేయకపోతే మాత్రం పాపం ఉసురు తగ్గుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. ఓకే. రేపు 25th నుంచి మార్నింగ్ 4 AM క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సార్. 25th నుంచి, ఎందుకంటే అప్పుడు హాలిడేస్ ఉంటాయి కాబట్టి చాలామంది మిత్రులు మాకు హాఫ్ డే స్కూల్స్ ఉండడం వల్ల
పిల్లల్ని రెడీ చేయడం కొంచెం ఇబ్బంది ఉంది సార్, అందుకే 4 AM క్లాసెస్ కొంచెం ఎక్స్టెండ్ చేయండి అని చెప్పినాం. 25th నుంచి సీక్వెన్స్గా మళ్ళీ మనకి ఇంటర్మీడియట్ క్లాసెస్ని, 8th క్లాస్కి సంబంధించిన ఏపీ మిత్ర క్లాసెస్ని, తెలంగాణకు సంబంధించిన మిత్రులు మళ్ళీ 6th క్లాస్ నుంచి మళ్ళీ డిస్కషన్ ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. రైట్, తెలిసిన మిత్రులు చెప్పండి, షేర్ చేయండి, స్టాటస్ పెట్టుకోండి. కొంచెం మీరు ఒక్కొక్కరిని 10 మందిని అట్లా జాయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా పీడిఎఫ్లు ఏర్పాటు చేసుకుందాం, దాంతోపాటు కొంత క్విక్ రివిజన్ చేసుకుందాం ఎగ్జామ్ నేపథ్యంలో సూపర్ ఛాలెంజ్ బ్యాచ్లో. రైట్ సార్? ఎస్, ఎవరైతే 1-2 కోర్సులు తీసుకున్నారో వాళ్ళు తప్పకుండా సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ తీసుకోండి సార్. ఇక్కడ కంటెంట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ కోర్స్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, ఇది గమనించండి. రైట్ సార్? ఓకేనా? మీకు అనుకూలంగానే పెరుగుతుంది, అంత ఎక్కువ మొత్తంలో పెరగదు. ఓకేనా? రైట్ సార్. ఎస్, సరే సార్, థ్యాంక్ యూ సార్. తప్పదు సార్, ఇక మన వాళ్ళు అంత ఎక్కువ మొత్తంలో సార్ ఇక్కడ షేర్ చేయమంటే ఆ ప్రస్తావనలు చేస్తున్నారు అనమాట. సార్ మేము షేర్ చేస్తామా మా జిల్లా వాళ్ళకి మేమని, మీ జిల్లా వాళ్ళకి చెప్పినా మీ పక్క జిల్లా వాళ్ళకి చేయండి. ఓకేనా? రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ సార్.